ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఫ్రమ్ 3rd verse. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. యోసేపు ఒక కలకని తన సహోదరులతో తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా మనము చేనులో పనులకు కట్టుచుంటిమి, నా పనులు లేచి నిలుచుండగా మీ పనులు నా పనులను చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకు అతని సహోదరులు నీవు నిశ్చయముగా మమ్ము నేలుదువా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. అతడు ఇంకొక కలగని తన సహోదరులకు తెలియజేసి ఇదిగో నేను మరి ఒక కలగంటిని అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కలని కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఈ మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. దయచేసి కూర్చుందాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాలు మరియు నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మరి ఈరోజు ప్రియులారా, మరి దేవుడిచ్చిన గొప్ప అవకాశమునికై ప్రభు నామానికే మహిమ కలుగును గాక. మరి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఈ రాత్రికాలం మంది వాక్యాన్ని వినడానికి ఆనందిస్తున్నారా? ఆమేన్. వాక్యాన్ని వినుటకు ఆనందిస్తున్నారా? వాక్యాన్ని స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. మరి బుధవారం నేను చెప్పిన అంశము ఆత్మీయమైన పుత్ర స్వీకారము, స్పిరిచువల్ అడాప్షన్. అయితే మరి దాంట్లోకి పరిపూర్ణంగా మనం వెళ్ళలేదు, కానీ కొద్ది బ్యాక్గ్రౌండ్ నేను వేశాను. స్పిరిచువల్ అడాప్షన్లో మరి మాట్లాడుతున్నప్పుడు యోసేపు జీవితంలో జరిగిన 7 పండగల గురించి మాట్లాడాను నేను. అదే యేసుక్రీస్తులో కూడా జరిగాయని, అదే విలియం బ్రానమ్ జీవితంలో కూడా జరిగాయని, వధువులో కూడా జరుగుతాయని నేను చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే తృణీకరిస్తారో మరలా వాళ్ళే రేపన్నాక వచ్చి సహాయం కోరతారని, పస్కా పశువుగా బలి అయిన అదే యోసేపు మరలా గుంటలో వేయబడి, అంటే పులియని పండగ అక్కడ జరిగింది, పస్కా పండగ జరిగింది, పులియని రొట్టెల పండగ జరిగింది, అలాగే పైకి తీసుకొని రాబడుట అనగా ప్రథమ ఫలముల పండగ జరిగింది. ఆయన అక్కడికి వెళ్ళిపోవటం, ఆ తర్వాత అతను బూరల పండగ జరిగించడం, ప్రాచిత్త పండగ జరిగించడం. ఆమేన్. సహోదరులు వెళ్ళి మరి యోసేపుని అడగటం, ఇవన్నీ మనం చూసాం. ఇవన్నీ 7 పండగలు. ఆమేన్. యోసేపు జీవితంలో జరిగిన 7 పండగలు మనం గమనించాము. హల్లెలూయా. చూడండి, యోసేపు జీవితము పరిపూర్ణంగా క్రీస్తుకు మాదిరి మాత్రమే కాదు, కానీ యోసేపు జీవితం పరిపూర్ణంగా వధువుకు కూడా మాదిరి. ఆమేన్. యోసేపు జీవితంలో జరిగిన ప్రతిదీ కూడా వధువు జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. దానికన్నా ప్రాముఖ్యముగా మనం చూడవలసిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి పరిపూర్ణతలోకి వెళ్ళాలంటే, నేనేం చెప్పానంటే, ఒక వ్యక్తి పరిపూర్ణతలోకి వెళ్ళాలంటే మొదటిగా ఒక వ్యక్తి ఖైదీగా మారాలని చెప్పాను నేను. ఆమేన్. ఒక వ్యక్తి పరిపూర్ణముగా ఖైదీగా మారినప్పుడు
అప్పుడు దేవుడి చిత్తానికి లోబడతాడు. ఆమేన్. దేవుడి తలంపులకు లోబడతాడు, దేవుని ప్రణాళికకు లోబడతాడు. అప్పుడు దేవుడు ఒక కంశాలుగా ఉండి ఆమేన్ ఎలా మలచాలో దేవుడికి తెలుసు కాబట్టి, ఎలా ఒక వ్యక్తిని చెక్కుకుంటూ రావాలో దేవుడు తెలుసు కాబట్టి, ఆయనే చెక్కుకుంటూ ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి రేపన్నాక ఆయన పుత్ర స్వీకారంలో పెడతాడు ఆయన. ఆమేన్. చాలా మంచిది. మరి ఒకసారి మనం లేఖన భాగంలోకి వెళ్ళి కొద్దిగా మనము లేఖన ప్రకారంగా ధ్యానిద్దాం. ఒక్కొక్కటి మనం చూసుకుంటూ ముందుకెళ్దాం ప్రియులారా. నాతో కలిసి 37వ అధ్యాయం తీయండి. ఆదికాండం 37వ అధ్యాయము. బీ హ్యాపీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండండి. దేవుని సన్నిధిలో వాక్యం కొరకు దప్పిక ఉండండి. ప్రవక్త అన్నాడు, ప్రార్థనకు వచ్చేటప్పుడు ఎక్స్పెక్టేషన్తో రావాలన్నాడు. ఎక్స్పెక్టేషన్ అంటే ఏమంటారు వాటిని? ఎదురుచూపు. దేవుని వాక్యము కొరకు ఒక ఆసక్తితో, ఒక ఎదురుచూపుతో, ప్రభువా ఈరోజు నా ఆహారం ఏంటి ప్రభువా అని, ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా, ఈరోజు నా జీవితంతో నువ్వు మాట్లాడు ప్రభువా, నా హృదయంతో మాట్లాడు ప్రభువా, నేను సరిచేయబడాలి ప్రభువా అని ఆసక్తితో దేవుని సన్నిధికి రావాలని ప్రవక్త అన్నాడు. ఆమేన్. ఇక్కడికి వచ్చిన తర్వాత పదే పదే ఆ విషయాలు నేను చెప్పకూడదు. మీ ముఖాలు ఆసక్తికరంగా ఉండాలి. మంచిది, చూద్దాం ప్రియులారా. చూడండి, యాకోబు వృద్ధాప్యమందు యోసేపుని కన్నాడు. వృద్ధాప్యమందు యాకోబు యోసేపుని కన్నాడు. ఈ యాకోబుకి 2 భార్యలు ఉన్నారు, 2 దాసీలు ఉన్నారు. ఒకరేమో లేయా, ఒకరేమో రాహేలు, 2 దాసులేమో బిల్హా, జిల్పా. ఆమేన్. అయితే బాగా ప్రేమించింది ఎవరినంటే యాకోబు రాహేలుని. రాహేల్ని బాగా ప్రేమించాడు కాబట్టి రాహేలుకి పుట్టిన కుమారుడు ఎవరంటే యోసేపు, ఇంకో కుమారుడు ఎవరంటే బెన్యామీను. వీళ్ళిద్దరూ ఒక తల్లికి పుట్టిన వాళ్ళు. ఆమేన్. ఒక తల్లికి పుట్టిన 2 కుమారులు ఎవరంటే ఒకరేమో యోసేపు, ఒకరేమో బెన్యామీను. హల్లెలూయా. అయితే ఈ ఇజ్రాయేల్ అనే యాకోబు యోసేపుని బాగా ప్రేమించాడంట. ఈ ప్రేమించడానికి కారణం నేను పోయినసారి మీకు చెప్పాను, లాస్ట్ టైం నేను మాట్లాడుతూ. అసలు ఎందుకు ప్రేమించాడంటే, ఇతను పుట్టడానికి మునిపే ఇతని జీవితంలో ఒక మార్పు జరిగింది. యాకోబు యొక్క పరిపూర్ణతే యోసేపులో చూపించబడింది. ఆమేన్. దశలుగా యాకోబు జీవితం తీసుకొని రాబడుతున్నప్పుడు, ఎప్పుడైతే యాకోబు పరిపూర్ణమవుతున్నాడో అప్పుడు యోసేపు పుట్టాడు. హల్లెలూయా. అందుకే యోసేపు పుట్టిన వెంటనే వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి, నేను వెళ్ళిపోతా మా ఊరికి అంటాడు. మా దేశానికి నేను మరలా తిరిగి వెళ్ళిపోతాను అంటాడు. ఎందుకు యోసేపు పుట్టగానే ఎందుకు ఆలోచన వచ్చింది? ప్రామిస్డ్ ల్యాండ్ మీదకి ఆలోచన. ఎప్పుడైతే యోసేపు పుట్టాడో, నేను మా పితరుల భూమికి వెళ్ళిపోవాలన్నాడు. నేను మరలా నా స్వదేశానికి వెళ్ళిపోవాలంటున్నాడు. నా ప్రామిస్డ్ ల్యాండ్ నా కొరకు ఉన్నది, నేను మరలా అక్కడికి వెళ్ళిపోవాలని యాకోబు మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా చాలా ప్రాముఖ్యం ప్రియులారా. చాలామంది కుమారులు పుట్టారు కానీ ఎప్పుడు అలాంటి ఆలోచన యాకోబుకి రాలా. మీరు గమనించారంటే యోసేపు పుట్టిన తర్వాతే బామర్దులు సనుక్కుంటూ ఉంటారు ఇంట్లో, మామ సనుగుతూ ఉంటాడు ఇంట్లో. ఈ బామర్దులు సనుక్కుండా ఉండటము యాకోబు గురించి, అలాగనే లాభాలు కూడా సనుగుకుంటూ ఉండటము, ఇదంతా యాకోబు గమనిస్తాడు. నిన్న మొన్న ఉన్నట్టుగా మీ నాన్న ముఖం ఇప్పుడు లేదని రాహేలుతో యాకోబు మాట్లాడతాడు. ఆమె కరెక్ట్గా ఎప్పుడు జరుగుతుందంటే ఇవన్నీ కూడా ఆఫ్టర్ జోసెఫ్ బోర్న్. ఎప్పుడైతే యోసేపు పుట్టాడో, యోసేపు పుట్టిన తర్వాత ఇవన్నీ చోటు చేసుకుంటూ ఉంటాయి. పర్టికులర్గా ప్రత్యేకంగా అతని జీవితంలో పరిపూర్ణత వచ్చిన తర్వాతే, ఎప్పుడైతే మరి టైం డిక్లేర్ చేయబడిందో, దిస్ ఇస్ ద టైమ్ టు గో టు హోమ్ ల్యాండ్, ఇది ఖచ్చితంగా స్వదేశానికి వెళ్ళే సమయమని దేవుడు తలంచినప్పుడు, ఆ సమయానికి కొన్ని ఇక్కట్లు, కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు ఆయన వాళ్ళ కుటుంబంలో రేపుతున్నాడు. ఆమేన్. ఈ కుటుంబంలో రేపటము, యాకోబు ఉండలేకపోవటము, ఇవన్నీ దేవుడి ప్రణాళిక. ఇంక చెబితే పంపిడని యాకోబు వాళ్ళ మామకు చెప్పకుండా వాళ్ళ భార్యలు తీసుకొని, పిల్లల్ని తీసుకొని, తన కలిగి ఉన్న మరి సంపదను తీసుకొని రహస్యంగా వచ్చేస్తాడు. ఆమేన్. ఈ వచ్చేసిన తర్వాత దారి మధ్యలో
బెన్యామీను పుడతాడు. బెన్యామీను పుడుతూ ఉండగానే రాహేలు మరణిస్తుంది. బెనోని అని గట్టిగా కేకవేసి ఆ జన్మనిస్తున్న సమయాలలో ఆ బర్త్ పెయిన్స్లోనే హెబ్రీ తల్లులు ఏం చేసేవాళ్ళంటే అప్పుడు దాకా ఆ మర్మం వాళ్ళకి తెలియదు, వాళ్ళ పేర్లు వాళ్ళకి తెలియదు. ఎప్పుడైతే మరి జన్మనిస్తూ ఉంటారో ఆ సమయానికి దేవుడు వాళ్ళ హృదయంలో మాట పెట్టేవాడు. ఆమేన్. హెబ్రీ తల్లులు అనుకోకుండానే పలికేవాళ్ళు ఆ మాట. బెనోని అని పలికింది ఆమె. అంటే ఒక మాట నేను చెప్పాలంటే ఈ యాకోబుకి పుడుతున్న 12 మంది వీళ్ళందరూ స్వాస్థ్యం కలిగిన వాళ్ళే, వీళ్ళందరికీ స్వాస్థ్యం ఉంది. ఇప్పుడు తల్లేమో పేరు పిలుస్తుందంటే పేరు వెనకాల స్వభావం ఉంది. మీకు అర్థమైందా? ప్రవక్త ఏమన్నాడు? ప్రతి పేరు వారి స్వభావాన్ని వ్యక్తీకరిస్తుంది అన్నాడు. అవునా అన్నాడా? వారి జీవితాన్ని వ్యక్తీకరిస్తుంది అన్నాడు. ఇప్పుడు తల్లి పలుకుతుందంటే ముందు తల్లి నోట్లో దేవుడు మర్మాన్ని పెట్టాడు. మొదటిగా ప్రత్యక్షత జరగబోతున్న కార్యాన్ని మొట్టమొదటిసారి మొదటి స్టెప్గా తల్లి నోట్లో నుంచి వాళ్ళ పేర్లు పెట్టబడుతున్నాయి. ఆమేన్. రెండవది మీరు యాకోబుని గమనించారంటే 50 అధ్యాయంలో 49 అధ్యాయంలో యాకోబు పేర్లు పెట్టిన వారిని తీసుకొని వారిని ఆశీర్వదిస్తూ ఉంటాడు, పేరు ప్రకారంగా దీవిస్తాడు. గమనించారా మీరు? పేర్లు తల్లిలు పెట్టారు, దట్స్ ఫస్ట్ రెవల్యూషన్. అది ప్రత్యక్షతలో కొంత భాగము. అది కొద్దిగా విస్ఫోటనమైనప్పుడు పేర్లు పెట్టిన వాటికి స్వభావం నిశ్చయంగా అక్కడ నెరవేర్చబడింది కాబట్టి దాని ప్రకారంగానే యాకోబు కూడా వాళ్ళని దీవిస్తాడు, వాళ్ళని ఆశీర్వదిస్తాడు. ఇది రెండో భాగము. మూడో భాగం ఏంటంటే పేర్లు పెట్టబడిన ప్రజలకు అలాగే తండ్రి చేత దీవించబడిన ప్రజలను మోషే ఎవరికి స్థానాలు ఇస్తాడు. పరిపూర్ణమైన స్థానాలు ఇవ్వాలా, కానీ గోత్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. గోత్రాల కింద ప్రజలు ఉన్నారు. వారికంటే 12 గోత్రాలు ఉన్నాయి. 12 పెద్దల్ని ఏర్పాటు చేశాడు. ఆమేన్. కొన్ని స్థానాలు ఇచ్చాడు వాళ్ళకు కూడా. అయినప్పటికీ ఇంకా ప్రత్యక్షత కంప్లీట్ అవ్వాల, ఇంకా ప్రత్యక్షత కంప్లీట్ చేయబడాల. ఎప్పుడైతే యెహోషువ వచ్చాడో పరిపూర్ణంగా భూమిలో వారి యొక్క స్వాస్థ్యాలను పంచాడు. ఆమేన్. భూమిలో వారి యొక్క స్వాస్థ్యాలను పంచాడు. ఆ తర్వాత పరలోకంలో వాళ్ళకంటూ 12 సింహాసనాలు వేయబడి ఉన్నాయి. 12 సింహాసనములలో యాకోబు యొక్క 12 కుమారులు కూర్చొని పెట్టబడి ఉన్నారు. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? ఇదంతా మర్మముగా ఒక ప్రత్యక్షత వెంటనే రాకుండా అది తల్లిలో నుంచి తండ్రిలోకి, తండ్రిలో నుంచి ప్రవక్త అయిన మోషేలోకి, ప్రవక్త అయిన మోషే దగ్గర నుంచి యెహోషువలోకి వెళ్ళి వారి స్వాస్థ్యాలు పట్టబడుతూ వచ్చాయి. ఆమేన్. అంటే ప్రత్యక్షత అనేది ఒక్కసారిగా పగలగొట్టబడేది కాదు. అది ఆమేన్. ఇట్స్ ఎ రివల్యూషన్, ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ రివల్యూషన్. క్రమేణా వస్తున్న ప్రత్యక్షత, కాలం ప్రకారముగా వ్యక్తపరచబడుతున్న మర్మాలు. ఆమేన్. ఒకే లేఖనం అయినప్పటికీ దేవుని మనసులో ఆ లేఖనము ఎంత లోతుగైతే రాయబడిందో అది కాలం ప్రకారముగా అది అనువాదం చేయబడుతూ వస్తుంది. అది ఆమేన్. ఒక్కసారిగా అనువాదం చేయబట్టలేదు, కానీ కాలాన్ని బట్టి దేవుడు మర్మాన్ని ఆయన ముందే రాసుకున్నాడు. ఆయన ఈ కాలానికి ఈ వచనం యొక్క అనువాదం అంతే ఇస్తా, మరో కాలానికి ఈ వచనం యొక్క అనువాదం అంతే ఇస్తా, మరో కాలానికి ఈ వచనం యొక్క అనువాదాన్ని కొద్దిగా ఇస్తా. ఇప్పుడు ఏమైందంటే మర్మాలన్నీ పరిపూర్ణంగా బయలుపరచబడ్డాయి. మర్మాలు బయలుపరచబట్టమంటే ఆల్రెడీ మిస్టరీస్ రివీల్ అవుతూనే ఉన్నాయి, కొద్ది కొద్దిగా. ఆమేన్. ఉదాహరణకి దేవుడు ఏదైనా తోటలో నీ సంతానమునకును స్త్రీ సంతానమునకు వైరం కలుగు చేస్తానన్నాడు. అది మొట్టమొదటిసారి దేవుడు రాబోతున్న ఒక మార్గం, ఆయన ఎలా రాబోతున్నాడు అన్న బయలుపాటు అక్కడ పలికాడు ఆయన. దీన్ని యెషయా ఏం పలికాడంటే, దానికి ముందు బిలాం అంటాడు యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించునన్నాడు, యూదాలో నుండి రాజదండం వచ్చునన్నాడు. ఆమేన్. అంటే యాకోబులోంచి నక్షత్రం వచ్చేదంటే ఎవరు వస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఏదైనా తోటలో పలికిన ఈ ప్రత్యక్షత కొద్దిగా విస్ఫోటనమైంది. మీకు అర్థమైనదా? ఇదే మాట ఇంకొద్దిగా విస్ఫోటనమయ్యి యెషయా నోట్లోంచి ఏమొచ్చిందంటే కన్యక గర్భం ధరించి కుమారుని కనును అని వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి పిల్లారా, ఎప్పుడైతే ఒక మర్మము పరిపూర్ణంగా ఇప్పబడుతుందో ఆ చివరి సమయం ఉందో చూసారా? లాస్ట్ ఫోల్డ్, మర్మము యొక్క ఆఖరి మడత విప్పబడుతున్నప్పుడు
అది ఎక్కువ సమయాన్ని తీసుకోవటం లేదు. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. మర్మము బయలుపరచబడుతున్నప్పుడు మర్మం అనేది ఒక్కసారి విప్పబడేది కాదు. అది అది మడతలుగా ఉంది. 3-fold మిస్టరీ ఆఫ్ గాడ్. 3 మడతల మర్మముగా, 7 మడతల మర్మముగా. అర్థమైందా మీకు నా మాట? ఆమె అంటే ఒక మిస్టరీ అనేది ఒక్కసారిగా బయలుపరచబడేది కాదు, కానీ అవి ఛాయల్లో పెట్టుకుంటూ ఆయన తీసుకుంటూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే ఆ మర్మము నెరవేర్చబడుతుందో, నెరవేర్చబడే సమయానికి మాత్రము అది ఎక్కువ సమయాన్ని మాత్రం తీసుకోదు. అందుకే మనం చూసాము, గాబ్రియేలు వచ్చినప్పుడు యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని పట్టుకొని వచ్చాడు. కన్యక గర్భం ధరించి కుమారుని కనును అన్నాడు. ఈ కనుట అనే దాన్ని దేవుడు చూపించినప్పుడు ఎగ్జాక్ట్గా గాబ్రియేలు మరియను చూశాడు. ఈ మరియ సాయంకాలం మందు బావి దగ్గర ఉన్నదని ప్రవక్త అన్నాడు. రిబ్కా వలె సాయంకాలం మందు బావి దగ్గర ఉన్నదంట. ఆ ప్రాంతానికి వెళ్ళి గాబ్రియేలు మరియతో మాట్లాడాడు. దయాప్రాప్తురాలా, నీకు శుభము అన్నాడు. ఆమేన్. ఈ మాట పలికిన వెంటనే ఈ శుభవచనం ఏమిటో అందామె. వాట్ ఇస్ ఎ గుడ్ న్యూస్? నూతనమైన వార్త ఏంటి, శుభవార్త ఏంటి అని ప్రశ్న వేసింది. అప్పుడు అంటాడు ఆయన, నువ్వు గర్భం ధరించబోతున్నావు అంటాడు. నేను గర్భం ధరించాలంటే నిశ్చయంగా నాకంటూ వివాహం అవ్వాలి, నేను పురుషుణ్ణి ఎరగని దానిని కదా అంది. అంటే అప్పటిదాకా కూడా ఆ మర్మం బయలుపరచబడలా. ఆ మాట అప్పుడెప్పుడో రిలీజ్ చేయబడినప్పటికీ దాని యొక్క అనువాదము మీకు అర్థమైనదా? 4000 సంవత్సరాలుగా ఇంకా దాని యొక్క అనువాదం పరిపూర్ణంగా రాల. ఎప్పుడైతే గాబ్రియేలు వచ్చాడో ఆ మాట అనువాదాన్ని ఇచ్చి వెంటనే నెరవేర్చాడు దాన్ని. అంతేనా? ఇప్పుడు గమనించండి, ఒక మర్మము పరిపూర్ణంగా వ్యక్తపరచబడుతున్నప్పుడు, నెరవేర్చబడే కాలం వచ్చినప్పుడు అది ఎక్కువ సమయాన్ని తీసుకోవటం లేదు. ఆఖరిలోకి వచ్చేసరికి నా మాట అర్థమవుతుంది కదా? అందుకే ఎలోహిం వచ్చినప్పుడేమో మీదటికి అనే మాట రాబడింది. మీదటికి అని అంటే వచ్చే సంవత్సరం కల్లా నువ్వు గర్భం ధరిస్తావన్నాడు. ఆమె మీదటికి. కానీ గాబ్రియేలు పలికిన మాట మీరు చూడండి, మీదటికి అనే మాట అంటాం. ఆయన వాక్యం పలికాడు, ఆన్ ద స్పాట్ గర్భం ధరించబడింది. అంటే మర్మముగా దాచుకొని ఉన్న దానిని, అది చాలా రహస్యం. అది రాకడ అనేది చాలా రహస్యం, అది చాలా మిస్టరీ. అది కొన్ని మర్మాలేమో అది కొద్దిగా బయలుపరచబడుతూనే వస్తున్నాయి. కొన్ని మర్మాలేమో అసలు ఎవ్వరికి చెప్పకుండా, ఎవ్వరికి బయలుపరచకుండా సన్నివేశంలోకి వెళ్ళిపోయి అప్పుడప్పుడే బయలుపరిచి వెంటనే ఆయన దాన్ని కార్యం చేస్తున్నాడు. ఇది మొదటిగా మనకు అర్థం అవ్వాలి. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇవన్నీ అర్థమైతేనే ఈ లేఖనాలు కూడా మీకు అర్థమవుతాయి. ఆమె ఈ రాయబడిన ఈ యొక్క మర్మం అనే ఈ యొక్క యోసేపు జీవితం కూడా మీరు పరిపూర్ణంగా మీరు చూడలేరు. మీరు పరిపూర్ణంగా చూడాలంటే వధువులో మర్మాలు ఇప్పబడుతూ భాగమైపోతున్నాయి. అవి ఇట్స్ నాట్ టేక్ లాంగ్ టైం. అది ఎక్కువ సమయాన్ని ఏమి తీసుకోవటం లేదు. అది ఛాయలుగా పెట్టబడుతున్నప్పుడేమో ఆమేన్, ఛాయలు ఉన్న జీవితాలేమో మీకు పరిపూర్ణంగా బయటికి ఏం కనపడవయి. ఛాయ అంటే ఇంకా ఛాయలాగే ఉంటాయి. ఎవ్రీ స్క్రిప్చర్ షాడో అంటేనే కలర్ మనకు కనపడదు, రంగు మనకు అర్థం కాదు, ఏ వస్త్రాలు మనకు అర్థం కావు. ఆమేన్. ఛాయ అంటే ధర్మశాస్త్రం ఇంకా అలాగే ఉంటుంది. కానీ రియాలిటీ అనేది పరిపూర్ణముగా మనకి స్పష్టముగా క్లారిటీగా మనకు కనబడతా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం, ఓకేనా? జాగ్రత్తగా వినండి నా మాట. ఇప్పుడు చూడండి, దేవుడు యోసేపుని పరిపూర్ణమైన మాదిరిగా పాత నిబంధనలు పెట్టాడు. యాకోబుకి బాగా ఇష్టమైన కుమారుడే యోసేపు. ఆమేన్. ఈ యోసేపు మీద యాకోబు బాగా ప్రేమ ఉంది కాబట్టి విచిత్రమైన అంగి ఒకటి యాకోబు యోసేపు కొరకు కుట్టించి వేశాడు. వస్త్రములు లేకుండా అభిషేకం పడదు. మొదటిగా ఈ వ్యక్తి పెక్యులర్ మ్యాన్ అంటే ఎందుకు ఈ వ్యక్తి చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటే, మొదటిగా యోసేపు జీవితంలో వస్త్రం వేయబడింది. అందరికీ వస్త్రం లేదు, కానీ యోసేపుకి వస్త్రం ఉంది. ఆమేన్. వస్త్రము పడ్డాకే ఏలియా యొక్క అనాయింటింగ్ మొత్తము ఎలీషాలోకి వెళ్ళింది. ప్రారంభంలోనే వేసాడు ఆ వస్త్రం. ఆమేన్. ప్రారంభములోనే ఏలియా దుప్పటి ఎలీషా మీద పడింది. ఇప్పుడు ప్రారంభములోనే 17 సంవత్సరముల వయసప్పుడే
యాకోబు కలిగి ఉన్న వస్త్రము యోసేపు మీద వేయబడుతున్నది. హల్లెలూయా. అదే 7 రంగుల వస్త్రం, అదే పరిపూర్ణతకు సాదృశ్యంగా చేయబడిన వస్త్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. యాకోబు జీవితంలో మనం చూసినప్పుడు 4 భార్యలు ఉన్నారు. ఈ 4 భార్యలు ఒకే విత్తనాన్ని మోస్తున్నారు. 4 చర్చెస్, 4 సంఘాలు ఒకే పురుషుడి విత్తనాన్ని మోస్తున్నాయి. ఒకే పురుషుడి విత్తనాన్ని 4 సంఘాలు మోస్తున్నాయి. అయితే సరైన ఊంబు, మీరు బైబిల్ గమనించినట్లయితే ఇది మీకు స్పష్టంగా బైబిల్లో కనపడుతుంది. ఇది విత్తనం ఒకటే కానీ నేలలు వేరు. విత్తనం ఒకటేమో ముళ్ళ పొదల్లో పడిను, ఒక విత్తనమేమో మంచి నేలలో పడిను, ఒక విత్తనమేమో రాతి నేలలో పడిను. మీరు గమనించారా? అది సీడ్ మారట్లా. సీడ్ హ్యాడ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. వీర్య కణములలో శక్తి తగ్గిపోవటం లేదు, వాక్యములో శక్తి తగ్గడం లేదు, యాకోబులో శక్తి తగ్గడం లేదు. ఆమేన్. కానీ భూమిని మాత్రం బాగలా. ఆమేన్. ఒకే విత్తనము సంఘాల్లోకి వేయబడ్డాయి. సేమ్ మెసేజ్, సేమ్ సీడ్ సంఘాల్లో పడ్డాయి. కానీ యాకోబు ముందుగా ఎవరిని ప్రేమించాడో, ఎవరి కొరకైతే కష్టపడ్డాడో, ఎవరి కొరకైతే పరిచయం చేశాడో, ఎవరి కొరకైతే బానిసగా ఉన్నాడో, సరైన ఊంపు లోపల విత్తనం పడినప్పుడు మాత్రము అది పరిపూర్ణం తీసుకుని వస్తుంది. అది హల్లెలూయా. చూడండి, అందుకే 3 స్త్రీల ద్వారా టపటప పుట్టారు పిల్లలు. లేయా ద్వారా చాలా వేగంగా పుట్టారు, బిల్హా ద్వారా పుట్టారు, జిల్పా ద్వారా పుట్టారు. కానీ ఇతని లోపల దాచబడింది మొత్తం మాత్రం త్వరగా రావట్లా, త్వరితముగా బయటికి రావట్లా. ఇదంతా మీరు గమనించినట్లయితే టుడే మినిస్ట్రీ ఈస్ గోయింగ్ ఆన్. ఈరోజు పరిచర్య ఏం జరుగుతున్నదో నిశ్చయంగా బైబిల్లో అది రాయబడి ఉన్నది. హల్లెలూయా. 3వ ఈడ్పు కొరకు ఎవరైతే పుట్టారో వారు చాలా లేటుగా వస్తున్నారు. విత్తనము తీసుకునే విషయంలో చాలా లేటుగా ఉన్నది బాడీ. ఆ గర్భం చాలా లేటుగా ఉంది. అది ప్రారంభంలో చాలా వేగంగా వచ్చారు. ఇప్పుడు గమనిద్దాము, వీళ్ళందరూ బిల్హా జిల్పా పుట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి యోసేపు వెళ్తాడు. ఆమేన్. యోసేపు వెళ్ళినప్పుడు జోసెఫ్ ఈజ్ ఎవరంటే అతను ప్రత్యేకమైన వ్యక్తి, ఏ స్పెషల్ మ్యాన్. ఎందుకంటే అది యాకోబుకి తెలుసు. ఎందుకంటే యాకోబు జీవితం 3 ఏడ్పుకి వెళ్ళినప్పుడు పుట్టినవాడు ఆ వ్యక్తి. ఆమేన్. వ్యక్తిగతంగా యాకోబు మరో పరిమాణంలోకి వెళ్ళినప్పుడు, యాకోబు వ్యక్తిగతంగా 3 ఏడ్పులోకి వెళ్ళినప్పుడు, 3 ఏడ్పు జీవితంలోకి ప్రవేశపెట్టబడినప్పుడు ఆ పరిపూర్ణతలో పుట్టినవాడే యోసేపు. హల్లెలూయా. దీన్ని ఎరిగి విచిత్రమైన అంగీ వేశాడు. చూడండి, అక్కడికి వెళ్ళిన తర్వాత కళలు చెప్తున్నాడు. కళ వివరించాడు. మొట్టమొదటిగా ఆ హార్వెస్ట్ టైంలో, ఒక పరిపక్వమైన పంట కాలంలో, ఇతను చిన్నపిల్లోడే కానీ ఏం మాట్లాడుతున్నాడు? తన జీవితం యొక్క పరిపక్వత దశను మాట్లాడుతున్నాడు. ఆమేన్. వస్త్రము పడిన వెంటనే మర్మాలు బయలుపరచబడతాయి. అనాయింటింగ్ ఎప్పుడైతే నీ మీద పడుతుందో, ఆ 7 ఉరుముల ప్రత్యక్షత ఎప్పుడైతే నీకు ప్రత్యక్షమవుతుందో, బయలుపరచబడతాయో, ఆ తర్వాత జరిగే విషయం ఏంటంటే మీకు పరిపూర్ణంగా నేత్రాలు తెరవబడి, ఆమేన్, ఏమి జరుగుతుందనే స్పష్టత మీకు చాలా జాగ్రత్తగా మీకు అర్థమవుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా మీకు స్పష్టమైన బయలుపాటు ఉంటుంది. హల్లెలూయా. చూడండి, ఈ అన్నదమ్ములు కళ చెబుతున్నప్పుడు విన్న తర్వాత అనువాదం వీళ్ళే ఇస్తున్నారు అనువాదాన్ని. మీరు గమనించారా? దాన్ని చదువుతున్నప్పుడు నేను యోసేపు కళ చెప్పాడు. ఏమని చెప్పాడు? సింబాలిక్ ఫామ్లో చెప్పాడు. జాగ్రత్తగా వినాలి మీరు. సింబాలిక్ ఫామ్లో ఒక పనలున్నాయి, పంట బాగా పరిపక్వమైంది. పంట బాగా పరిపక్వమైన తర్వాత ఆ పనలన్నీ కూడా పరిపక్వమయ్యి ఉన్న కాలంలో నా పన నిలబడింది, మీ పనలన్నీ కూడా నాకు నమస్కరించాయి అన్నాడు. ఆమేన్. వెంటనే వీళ్ళేం గుర్తుపెట్టారు? ఆ పనులు మేమే అన్నారు. ద రైట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డ్రీమ్. యోసేపు కలిన ఆ కళకు సరైన అనువాదం ఇచ్చారు వీళ్ళు. యోసేపు చెప్పలా, ఇంటర్ప్రిటేషన్ ఈజ్ నాట్ గివెన్ బై జోసెఫ్. కానీ ఎవరు ఇస్తున్నారు ఇంటర్ప్రిటేషను? అన్నలు సరైన ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు.
అప్పుడు యోసేపుకి అర్థమైంది, యస్ యు ఆర్ పార్ట్ ఆఫ్ మై మినిస్ట్రీ. నేను కలిగి ఉన్న ఈడ్పులో మీరు కూడా భాగమయ్యారు. ఆమేన్. యు హ్యావ్ ఆల్సో గిఫ్ట్స్. మీకు కూడా వరములు ఉన్నాయి, మీరు కూడా వరాలు కలిగి ఉన్నారు. ఓకే రైట్, దట్స్ మంచిది, చాలా మంచిది అన్నాడు. రెండో కళ చెప్పాడు. అప్పటికే వాళ్ళ కోపం వచ్చేసింది. అనువాదం చెప్పి వాళ్ళకి అర్థమైనప్పుడే వాళ్ళ కోపం వచ్చేసింది. మళ్ళీ రెండో కళ చెప్పాడు. రెండో కళ చెప్పినప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడో, ఏ పరిచయలో భాగమయ్యాడో యాకోబుకి బాగా తెలుసు. ఆమేన్. కానీ యాకోబు వాళ్ళకెవరికి వ్యక్తపరచకూడదు. ఏ అన్నదమ్ములకు కూడా అతను వ్యక్తపరచకూడదు. అందుకే నిశ్శబ్దంగా ఉన్నాడు. ఈ యోసేపు వచ్చి కళ చెబుతున్నప్పుడు వీళ్ళందరూ వింటున్నప్పుడు కేవలం మీరు మాత్రమే కాదు, కానీ డైరెక్ట్గా చెప్పట్లా, కళ కూడా సింబాలిక్లో వస్తుంది. సింబాలిక్ ఫామ్లో కళ వస్తుంది. అంటే మర్మం అనేది, కళ అనేది మర్మంగా వస్తుంది. ఆమేన్. దీన్ని చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, సూర్యుడు, చంద్రుడు, అలాగే 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడుతున్నాయి అన్నాడు. సూర్యుడు అనగానే వెంటనే యాకోబని, చంద్రుడు అంటే రాహేల్ అని, ఈ 11 నక్షత్రాలంటే వీళ్ళ అన్నదమ్ములని ఎవరిచ్చారు అనువాదము? వాళ్ళే అనువాదం ఇచ్చేసుకున్నారు. అంటే ఈయన మాట్లాడుతున్నప్పుడే వాటి అనువాదములు స్పష్టంగా వాళ్ళకి వెళ్తున్నాయి. దే హ్యాడ్ ఆల్సో గిఫ్ట్స్. వాళ్ళు కూడా అనువాదం చేసే వరము కలిగి ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. కాకపోతే వాళ్ళు కలిగిలేంది ఏంటంటే, అసలైంది కలిగలేరు. వస్త్రాన్ని బట్టే యాకోబు ద్వేషించబడ్డాడు. గమనించారా మీరు? వస్త్రాన్ని బట్టి యాకోబు యోసేపు ద్వేషించబడ్డాడు. ఎందుకంటే వీళ్ళ కలిగి ఉన్న పోషణ కన్నా, వీళ్ళ కలిగి ఉన్న మినిస్ట్రీ కన్నా, వీళ్ళ కలిగి ఉన్న అభిషేకము కన్నా యోసేపులో డబల్ పోషన్ కాదు, 7 పోషన్ అనాయింటింగ్ ఉంది. 7 అభిషేకము యోసేపు లోపల ఉంది. గమనించండి, ఇప్పుడు ముందుకు చెప్తాను నేను. ఈ 7 అభిషేకం కలిగిన యోసేపు ఆడికి వెళ్ళినప్పుడు కనీసము పలకరింపు లేదంట. ఎందుకు? అల్లంత దూరాన్ని చూసినప్పుడే ఈయనకు లోపల ఏమనిపిస్తుంది? వీడు వరములు కూడా దాటాడు, వీడి గిఫ్ట్స్ కూడా దాటాడు. మొన్నటిదాకా గిఫ్ట్తో సమానంగా ఉన్నాడు. వరం బాగానే ఉంది, కానీ వరము దాటింది. ఇప్పుడు వరము దాటి ఎప్పుడైతే హై స్టేజ్కి వెళ్ళిపోతున్నాడో ఇది వాళ్ళు తేట గమనించారు. ఆమేన్. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. వీళ్ళందరూ కూడా ఒక విత్తనం మోసేవాళ్ళే. వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు? యాకోబు విత్తనము ద్వారా పుట్టిన వాళ్ళే, యాకోబు కుమారులు వీరందరూ. వీళ్ళు బయట వాళ్ళు కాదండి. ద సేమ్ మెసేజ్. ఒకే వర్తమానములో పుడుతున్న ప్రజలే. హల్లెలూయా. కానీ అభిషేకం మాత్రం అందరికి వెళ్ళట్లా, తండ్రి మాత్రం అందరూ ప్రేమించట్లా, రెయిన్బో ట్రౌట్ మాత్రము అందరూ లేరు. ఆమేన్. రెయిన్బో ట్రౌట్ మాత్రము అందరూ కాదు. సరైన హృదయం ఉండాలా, సరైన ఊంబు ఉండాలా. సరైన ఊంబులో విత్తనం పడినప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. అది ఆమేన్. సరైన ఊంబులో పడవలసి ఉంది అది. అందుకే యాకోబుకి మరి మొదటి కుమారుడు ఎవరు? రూబేను. తండ్రి మంచాన్ని ఎక్కాడు. ఆమేన్. మీకు తెలుసు, యూదా కూడా తామారుతో కూడాడు, వేశ్యని వెళ్ళాడు. తర్వాత మనం గమనించినప్పుడు లేవి, షిమ్యోని కూడా వాళ్ళు ఏం చేశారు? ఆ దేశం ప్రజలను హతమార్చారు వెళ్ళి. వీళ్ళ జీవితాలని గమనించినప్పుడు వాళ్ళు ఏముంది? యారగంట స్పిరిట్స్ ఉన్నాయి. దే ఆర్ ఇన్ ద మెసేజ్. వాళ్ళు వర్తమానమే, కానీ వాళ్ళ లోపల ఏముంది? ఫైటింగ్ స్పిరిట్ ఉంది. దే ఆర్ బోర్న్ బై జాకోబ్, దే ఆర్ బోర్న్ బై ఇజ్రాయెల్. వాళ్ళు మెసేజ్గా పుట్టారు, ఇజ్రాయెల్కే పుట్టారు, కానీ లోపల ఎలాగున్నారు? వ్యభిచారాత్మ ఉంది. లోపల ఏముంది? వేష దగ్గరికి వెళ్ళే ఆత్మ ఉంది. వాళ్ళ లోపల ఏముంది? యారగంట్ స్పిరిట్స్, బీటింగ్ స్పిరిట్స్, ఒకరి మీద ఒకరు చాడీల ఆత్మ, ఒకరి మీద ఒకరు కొట్టుకునే ఆత్మ. ఇవన్నీ యాకోబు గమనిస్తున్నాడు. ఏడుస్తున్నాడు యాకోబు. తన పరిచర్యను చూసి యాకోబు ఏడుస్తున్నాడు. నా జీవితంలో చక్కబడిన ఈ పరిచర్య ఇదేనా? ఇన్నాళ్ళు నడిపించిన ఈ పరిచర్యలో నాకు ఇచ్చిన ప్రతిఫలాలు వీళ్ళేనా అని యాకోబు ఏడుస్తున్నాడు. ఎవరిని చూసి? 3
భార్యల ద్వారా పుట్టిన ప్రజలను చూసి, ఈ పిల్లలను చూసి ఏడుస్తున్నాడు ఆయన. ఆమేన్. మెసేజే కానీ పని చేయట్లా, మెసేజే కానీ అభిషేకం లోపల లేదు, మెసేజే కానీ వస్త్రం లేదు. రోబ్ ఈజ్ ద హోలీ గోస్ట్. వస్త్రం అంటే పరిశుద్ధాత్మై ఉన్నది, వస్త్రం అంటే దేవుని యొక్క స్వభావమై ఉన్నది. హల్లెలూయా. అందుకే ప్రవక్త అన్నాడు, గాడ్ ఈజ్ ఐడెంటిఫైడ్ బట్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు. దేవుడు తన గుణలక్షణముల ద్వారా గుర్తించబడును అన్నాడు. గమనించారా? ఇన్ దిస్ చర్చ్, ఇదే సంఘములో దేవుడు ఎవరి ద్వారా గుర్తించబడుతున్నాడు? యోసేపు అంటున్నాడు ప్రత్యేకముగా. చూడండి, వీళ్ళ పరిచయం మీరు గమనించినప్పుడు యోధాలో నుండి క్రీస్తు వచ్చాడు, రైటే, కానీ యోధా మాదిరి లేడు. ఆమేన్. దేవుడు వ్యక్తిని వాడాడు, కానీ స్వభావం రాలా. రూబేను జ్యేష్ఠుడు. ఒకసారి తప్పటి లేఖనం తీయండి. ఈ మాట చాలా బాగుండిద్ది. కొద్ది ముందుకెళ్దాము, చాలా సబ్జెక్ట్ ఉంది చెప్పడానికి. నేను ఆలస్యమైన పర్లా. యోసేపు జీవితం, ఐ లైక్ ది మెసేజ్. యోసేపు జీవితం నాకు చాలా ఇష్టం. ఏమైనా, ఎందుకంటే అది మన భాగం కాబట్టి. 49వ అధ్యాయము ఆదికాండము 3వ వచనం చూడండి ఒకసారి. వీళ్ళు మెసేజ్కి పుట్టిన జ్యేష్ఠులు. రూబేను, రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ప్రథమ ఫలమును, ఔన్నత్యాత్యాసమును, బలాతిశయమును నీవే. గమనించారా మీరు? దాని కింద చదవండి. నేల వలె చంద్రుడవై ఇక్కడ అర్థం చేసుకోవట్లే పాప మనం. జాగ్రత్త, ఇప్పుడు చదవండి. నీళ్ళ వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు, చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచం మీదకి ఎక్కెను. గమనించారా? ఇదంతా రూబేను స్టోరీ. ఎవరైతే జ్యేష్ఠుడు, వర్తమానానికి జ్యేష్ఠుడు, యాకోబుకి జ్యేష్ఠుడు. ఎలా ఉన్నాడు? యాకోబు యొక్క బలం అతడే, యాకోబు యొక్క శక్తి అతడే, యాకోబు యొక్క బేకరత్వం అతడే. ఆమేన్. కానీ జ్యేష్ఠుడి సంగతి ఏమైనది? మెసేజ్కి పుడుతున్న జ్యేష్ఠుడి సంగతి ఏమైనది? ఆమేన్. వాళ్ళు ఎలా అయిపోయారు తెలుసు? చివరికి స్త్రీలతో వెళ్ళిపోతున్నారు, సొంత పిన్నీలతో కూడుతున్నారు. అంటే వాక్యము వాళ్ళ లోపల పని చేయటం లేదు. కృపకే పుట్టారు కానీ కృప పని చేయట్లా. చాలామంది అంటారు, నేను కృపలో ఉన్నా అంటారు. మరి కృపలో ఉంటే పాపం ఎందుకు వచ్చింది? కృప పరిపూర్ణతను తేవాలా. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, కృప నిరర్థకము చెయ్యొద్దు అంటాడు. నువ్వు పుట్టింది కృపకే, కానీ కామ వికారమైన చేష్టాలకు వాడొద్దు అన్నాడు. ఎందుకు ఆ మాట పలుకుతున్నాడు? యాకోబుకి పుట్టాడు ఒకడు. యాకోబు అనే కృపకి జ్యేష్ఠుడు పుట్టాడు. ఆ వ్యక్తిగా నిజంగా జీవించుంటే నేను ప్రథమ ఫలం అనేవాడు కృపకి. ఐఎమ్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ ద గ్రేస్ మెసేజ్ అనేవాడే. కృపా వర్తమానానికి నేను జ్యేష్ఠుడు అనేవాడే. కానీ ఏం చేశాడు? ఇచ్చిన మహాకృప, ఇవ్వబడిన గొప్ప కృపకి జీవితం సమర్పించుకోకుండా, అప్పగించుకోకుండా కామ వికారమైన చేష్టాలకు వాడుకోబట్టి అసలు వారసత్వం కాదు కదా, గోత్రాలు కూడా లేకుండా వెళ్ళిపోయాడు. హిందీ మెసేజ్ నేను మాట్లాడుతున్న వర్తమానంలోనే దేవుడు నీకు ఇచ్చిన కృప చాలా గొప్పది. దేవుడు నీకు నేత్రాలు తెరుచుట చాలా గొప్పది. దేవుడు నీకు వాక్యాన్ని తెరుచుట చాలా గొప్పది. దేవుడు లాగుతుంది దేనికోసం అనుకుంటున్నావు? కృప నిరర్థకము చేయొద్దు. కామ వికారమైన చేష్టాలకు కృపను వాడొద్దు. కృప ఉన్నదని అతిశయపడొద్దు. కృప ఉన్నదని వృధాగా దాన్ని వాడవద్దు. స్వేచ్ఛ ఉన్నదని పాపము చేయొద్దు. కృపని నిరర్థకము చేయకుండా కృపని మీరు జాగ్రత్తగా తీసుకొని ప్రేమగా మీ జీవితాన్ని కట్టుకోండి. హల్లెలూయా. చూడండి, అదే కృపకి యోసేపు కూడా పుట్టాడు. ద సేమ్ గ్రేస్, అదే కృపకి యోసేపు పుట్టాడు. కానీ తన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకున్నాడు. సబ్మిషన్ టు ద లార్డ్,
ప్రభువుకు తన జీవితాన్ని పరిపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు దేవుడు యోసేపుని వాడాడు. ఎంతమందికి అర్థమవుతున్నది? ఇవంతా చాలా ఉంటుంది. ఇది నేను ఇందాక మీకు చెప్పిన రీతిగా నోట్లోంచి పలకబడిన మాట, హెబ్రీ తల్లిలో నుంచి నోట్లోంచి మాట వచ్చినప్పుడు అది పిల్లల యొక్క స్వభావాన్ని చూపిస్తుంది. పేరు అంటేనే ఉట్టి పేరుగా స్వభావం, అది స్వభావాన్ని చుట్టబడి పేరులో ఉంటుంది. ఆమేన్. మీరు యోసేపు అనగానే మీరు చెప్పగలరు పరిపూర్ణుడని, అంటే స్వభావం వ్యక్తీకరించబడిందా? ఆమేన్. అంటే ఈ హెబ్రీ తల్లి పలుకుతుంది ఏంటి? పేరంటే స్వభావమే. దాన్ని అర్థం చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు వేరులే అండి. ఇప్పుడు పెట్టేది సాధారణమైన పాస్టర్లు, సాధారణమైన తల్లిదండ్రులు, వాళ్ళకి ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకుంటారు. కానీ ప్రవక్త మారుతుంది అది కాదు, అకార్డింగ్ టు ద హెబ్రీ మదర్స్. మళ్ళీ హెబ్రీ తల్లిలు పెట్టబడిన పేర్ల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అలాగనే క్రూరంగా జీవించిన కొంతమంది ప్రజల గురించి కూడా మాట్లాడాడు. ఆహాబ్ అన్నాడు, నాబాల్ అన్నాడు, వాళ్ళ పేరు వారిని వ్యక్తీకరించబడుతుంది అన్నాడు. సో ఇవన్నీ వాస్తవాలు. కొంచెం మనం ముందుకెళ్దాము. ఆమేన్. ఇప్పుడు చూద్దాము, ఈ యోసేపు పరిపూర్ణముగా క్రీస్తుకి మాదిరిగా ఉన్నాడు. చూడండి, ఈ 4 సంఘాలలో ఒక సంఘం మాత్రమే పరిపూర్ణమవుతుంది. ఈ 4 సంఘాలు 4 విభిన్న ఆలోచనలు, 4 విభిన్న తలంపులు. ఆమేన్. గమనిస్తున్నారా? విత్తనం మారదు, మెసేజ్ మారదు, ప్రత్యక్షత మారదు, ఏం మారవు, కానీ అన్నీ ఒకటే. కానీ క్రీస్తు మాత్రం బయటికి రాడు. నా మాట మీకు అర్థమవ్వాలి. విత్తనం మారట్లా, కృప మారట్లా. ఆమేన్. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ క్రీస్తు స్వరూపం మాత్రం రావట్లా. అంటే అదేంటి? రాహేలికి పుట్టలా, లేదా వస్త్రం మాత్రం వేయబడలా. 7 రంగుల వస్త్రం అంటే 7 ముద్దల ప్రత్యక్షత ప్రియులారా. 7th అండర్ రెవల్యూషన్, 7 ఉరుములు బయలుపాటు. అదే వాక్యదేహం యొక్క ప్రత్యక్షత, అదే పరిశుద్ధాత్మక దేవుడు సాదృశ్యంగా పోల్చాడు ప్రవక్త. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతున్నది? హల్లెలూయా. మనం కొద్ది ముందుకు వెళ్దాం. చూడండి, పన్నెండవ వచనం. అతని సహోదరులు షెకీములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకీములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పెను. అప్పుడు అతడు, నువ్వు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతనిని పంపెను. అతడు షెకీమునకు వచ్చెను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుషుడు అతను చూచి, నీవేమి వెతుకుచున్నావని అతను అడిగాను. అందుకతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదుము రండని చెప్పుటను వింటినని చెప్పెను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు ఇదిగోండి, ఇది ప్రవక్త స్పిరిచువల్గా ఏం పోల్చాడంటే, ఈ భౌతికమైన చంపుట అనగా స్పిరిచువాలిటీ మర్డరింగ్ అన్నాడు. మనిషి యొక్క ప్రభావాన్ని తీసివేయుట అన్నాడు. ఎవరిల్లు? దే ఆర్ ఆల్ ఇన్ ద మెసేజ్. వర్తమానములోనే ఉంటారు, కానీ మర్డరర్స్, నరహంతకులు. దూరం నుండి చూడగానే నిజమైన అభిషేకం ఎవరిలో అయితే ఉందో, ఎవరిలో అయితే వస్త్రం వేయబడిందో వాళ్ళు చూడగానే వీళ్ళ కోపం వచ్చి ఏం చేస్తున్నారంటే వెంటనే వాడిని చంపుదామంటున్నారు. తర్వాత బ్రదరు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీడిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసినని చెప్పుదాము. అప్పుడు వీని కలలేమగునో చూద్దాము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకుని
రూబేనా మాట విని మనం వాడిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతనిని విడిపించెను. ఎట్లనగా రూబేనా అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతనిని విడిపింపదలచి రక్తము చిందింపకూడి అతని హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడు వారితో చెప్పెను. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగిని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి, చూసారా, వాళ్ళు ఊరికే గుంటలో వేసేవాళ్ళు వెంటనే గుంటలో పడేయకుండా వాళ్ళు చేసిన పని ఏంటంటే, యోసేపు చదవను బ్రదర్ అది, అతనిని పట్టుకొని యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి, ఆమేన్, అంటే దాని మీద నుండి ముందు వాడిని దింపాలి. మీకు అర్థమైనదా? మీరు జాగ్రత్తగా గమనించారంటే, ఇన్ ద ఫాదర్స్ హౌస్, తండ్రి ఇంటిలో ఈ వ్యక్తి చేస్తున్న పరిచర్య మొదటి పరిచర్య కనపడుతుంది. తండ్రి ఇంటిలో విచిత్రమైన అంగీని కలిగిన వాడై, ఏడింతల మహిమను కలిగిన వాడై, ఆమెన్, కళలతో ఉన్నాడు, అభిషేకంతో ఉన్నాడు, ఆమెన్, నిజమైన మర్మాలు కలిగి ఉన్నాడు, సరైన బయలుపాటు ఉన్నది, జరగబోతున్న ప్రత్యక్షత అర్థమవుతున్నది. ఆమెన్, అతను ఎవరో రేపన్నకి ఏ స్థానంలో పెట్టబడతాడో అన్నిటికి వచ్చిన సరైన బయలుపాటు యోసేపుకి ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే బుక్ తెరవబడింది అక్కడ. ఆ వ్యక్తికి వ్యక్తిగతంగా 7వ ముద్ర పగలగొట్టబడినది. అక్కడ ఎవరికి 7వ ముద్ర తెరవబడలేదు, కానీ యోసేపుకి మాత్రమే తెరవబడింది. హల్లెలూయా. యోసేపుకి ఎప్పుడైతే 7వ ముద్ర తెరవబడినదో స్పష్టమైన బయలుపాటు యోసేపుకు ఉన్నది. ఆమేన్. ఇప్పుడు చూడండి, వీళ్ళు వస్త్రము తీయాలని ఆశ కలిగి ఉన్నారు, పైన అభిషేకం తీసేయాలి, ఆ వ్యక్తి మీద ఉన్న 7 అభిషేకం దొంగలించాలి. ఎందుకు తండ్రి వాడికి మాత్రమే వెయ్యాలి? ఆమేన్. ఆ మాటల్లో వ్యత్యాసం కనబడుతుంది. ఆ కళలు మాట్లాడుతున్నప్పుడు కోపం వస్తుంది, ఆ కళల యొక్క అనువాదం ఇస్తున్నప్పుడు కోపం వస్తుంది. ఎందుకు వీళ్ళు తట్టుకోలేకపోతున్నారంటే, ఆమేన్, బికాస్ వాళ్ళ లోపల ఉన్న అసూయ ద్వేషాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇతని చిన్నవాడు, వాడు పుట్టక పుట్టాడు. ఆమేన్. ఇదన్నీ యోసేపు లోపల చాలా వేదన పుట్టిస్తూ ఉన్నాయి. ఏంటి ప్రభువా, ఇదన్నీ నా ద్వారా కలిగినవి కాదు కదా, నేను ప్రయాసపడింది కాదు కదా, నువ్వే నాకు ఇచ్చావు, నువ్వు నాకు కనపరిచిందే నేను ప్రసంగించా, నువ్వు నాకు ఇచ్చిన కళే నేను చెప్పా తప్ప నా సొంతంగా నేనేం చెప్పలేదు కదా. ఆమేన్. ఇంకోటి ఏంటంటే, ఇంకో భావంతో యోసేపు చెప్పలా, ఇతని స్టేజ్ ఇతను మాట్లాడాడు తప్ప ఇంకో వారిని తృణీకరించి మాట్లాడాల. ఇతను ఏ స్టేజ్కి వెళ్తున్నాడో దాన్ని చెప్పాడు తప్ప, నీకు అర్థమైంది నా మాట, ఇతను ఎక్కడికి పెట్టబడుతున్నాడో ఏ స్థానంలోకి వెళ్తున్నాడో దాన్ని చెబుతున్నాడు తప్ప ఎవరినో తృణీకరించి మాట్లాడటం లేదు ఈ వ్యక్తి. ఆమేన్. కానీ వాళ్ళ హృదయాలు ఏమైపోతున్నాయి? మండిపోతున్నాయి. హృదయాలకు వాళ్ళకి లోపల గాయాలు అవుతున్నాయి వాళ్ళకి. హల్లెలూయా. చూడండి, కానీ ఎవరికి చెప్పుకున్నా ఎవరు కూడా యోసేపును అంగీకరించేవాళ్ళు కాదు. ఆమేన్. కానీ సరైన భూములు ఇంకొకటి పుట్టాడు పిల్లారా. ద సేమ్ రివల్యూషన్, అదే అభిషేకముతో, అదే యునైటింగ్తో, అదే హృదయం కలిగిన వాడే, అదే గర్భాన్ని కలిగిన వాడే, అదే 7వ ముద్ర ప్రత్యక్షత కలిగిన వాడే, అదే తల్లికి ఇంకొకటి పుట్టాడు. అతనే తమ్ముడు, అతనే బెస్ట్ ఫ్రెండ్, సొంత రక్తము అతనే, సొంత ఫ్రెండ్ కూడా అతనే. ఆమేన్. ఎవరికి చెప్పుకోలేడు యోసేపు, కానీ చిన్న పిల్లోడు బెన్యామీను, ఇది వెరీ స్మాల్ కిడ్. ఎవరికి చెప్పినా ఈర్ష కలిగి ఉంటారు. ముందు చంపాలని, ముందు ఈర్ష తర్వాత సంగతి. వీడికి ఏమైనా అయితే బాగుండు, వీడికి ఏమైనా జరిగితే బాగుండు, ఇంక మన చేతికి దొరికాడు కాబట్టి నేను చంపేస్తే పోయిద్దిరా అనుకుంటున్నారు. మెసేజ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ మెసేజ్. నేను మాట్లాడుతున్నది ఈ వర్తమానంలో జరుగుతున్నవే. కానీ యోసేపుకి ఒక చిన్న తమ్ముడు ఉన్నాడు పిల్లారా. ఈ తమ్ముడికే యోసేపు అన్నీ చెప్పుకుంటున్నాడు. ఆమేన్. చిన్న పిల్లవాడు, ఇతనికే 13 ఏళ్ళు 17 ఏళ్ళు ఆ వ్యక్తికి, ఈ వ్యక్తికి. ఆ వ్యక్తి ఇంకా చిన్న పిల్లవాడు ఉంటాడు, బహుశా 13 ఉండొచ్చేమో. ఆమేన్. ఒక 12 ఉండొచ్చేమో. ఎందుకంటే ఆ మార్గం మధ్యలో పుట్టినవాడే బెన్యామీను, చిన్న పిల్లవాడు.
ఆ వ్యక్తితో కూర్చొని మాట్లాడుతున్నాడు యోసేపు. బెంజమిను, బెన్ నా మాట విను. అందరూ నన్ను తృణీకరిస్తున్నారు, అందరూ నన్ను త్రోసివేస్తున్నారు, నా మాట ఎవరు తీసుకోవటం లేదు. నా మీద ఎప్పుడైతే దుప్పట వేయబడిందో అప్పటి నుండి నాకు అందరూ వ్యతిరేకమైపోయారు. ఎప్పుడెప్పుడు చంపుదామని అందరూ చూస్తున్నారు బెన్ అని మాట్లాడుతున్నాడు. అప్పుడు బెంజమిన్ బహుశా మాట్లాడి ఉండొచ్చాము. ఏం భయపడొద్దన్నా, తండ్రి వస్త్రం నీ మీద వేయబడి ఉన్నది. నువ్వు తండ్రి చేత ప్రేమించబడిన వాడవు, నువ్వు తండ్రి చేత ప్రేమించబడ్డావు. దేవుడు నీకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఒకే ముద్ర కలిగిన వాడు, ఒకే అనాయింటింగ్ కలిగిన వాడు, ఒకే గర్భంలో పుట్టినవాడు తప్ప ఎవరు కూడా యోసేపుకి సపోర్ట్ లేడు. ఆమేన్. ఎవరు యోసేపుకి సపోర్ట్ లేడు. కానీ అదే గర్భానికి, అదే తల్లికి, అదే సరైన కనెక్టివిటీతో అదే ఛానల్లో ఉన్నాడు, అదే రీలంలో ఉన్నాడు, సరైన దాన్ని పట్టుకుని తట్టుగా పుట్టాడు. అందుకే బెంజమిన్కి యోసేపుని బయలుపరుచుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఎందుకంటే ఇతని మాటలు పక్కవాడికి అర్థమవ్వాలంటే ముందు ఆ వ్యక్తి కూడా అభిషేకం ఉండి ఉండాలా. ఆమేన్. యోసేపు కలిగిన ప్రత్యక్ష చెప్పాలంటే ముందు అవతల పక్కవాడు కూడా ఆ ప్రత్యక్షలో భాగమై ఉండాలా. ఆమేన్. చూడండి, ఇక్కడి నుంచి మనం చదువుకున్న పోతే చాలా లేట్ అవుతుంది కాబట్టి నేను కొంచెం త్వరితంగా వెళ్తున్నాను. ఇక్కడి నుంచి యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత యోసేపు పోతీఫర్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఆమేన్. 42వ అధ్యాయం మనం చూసామంటే హీఈస్ ద గవర్నర్. ఎవరతను? సైన్యాధిపతి. 40 మీరు 2 చూడండి ఒకసారి నాతో కలిసి, కొద్దిగా మనకు స్పష్టత అవుతుంది చూస్తే. 41 అనుకుంటా. 40 అధ్యాయం అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 39వ అధ్యాయంలోనే ఉంది అది. చూడండి, యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తును రాజ సంరక్షక సేనాధిపతియు నైనా పోతీఫరును ఒక ఐగుప్తుడు అక్కడికి అతను తీసుకుని వచ్చిన ఇష్మాయేల్ యొద్దకు అతను కొనెను. ఆమేన్. ఇష్మాయేల్ అతను కొన్నాడు. యెహోవా యోసేపుకు తోడే ఉండను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట నుండెను. ఆమేన్. యోసేపు ఫలించేడు కొమ్మ కాబట్టి ఆ ఇంట్లో ఉన్నంత కాలము ఇది వరకు లేనంత గొప్ప ఆశీర్వాదాలు మొత్తం పోతీఫర్కి వస్తున్నాయి. ఆమేన్. ఇతను ఎవరంటే ఫరో సేనాధిపతి, చాలా హై మ్యాన్. ఇతను సాధారణమైన భట్టుడు కాదు, ఇతను నార్మల్ బిలీవర్ కాదు, ఇతను సాధారణమైన వ్యక్తి ఏం కాదు ఇతను. ఆమేన్. ఇతను మంచి హై మ్యాన్, ఫరో కింద మంచి స్థానంలో మంచి డబ్బున్న వ్యక్తి. అలాంటి దగ్గర అప్పచెప్పాడు ఇష్మాయేలుడు. ఆడికి వెళ్ళిన తర్వాత ఈ యోసేపు చాలా నమ్మకంగా ఉన్నాడు. ఎందుకంటే యెహోవా అతను తోడే ఉండును కనుక, దేవుడి దూత మరి యోసేపుకు తోడుగా ఉంది కనుక అతను చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడు తోడుగా ఉండి వర్ధిల్లింపజేస్తున్నాడు. ఆమేన్. ఒకవేళ వాళ్ళ యొక్క పంటలో 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాల్లో మరి అతను విత్తనాలు చల్లినప్పుడు ఇది వరకు పండిన ఇన్ని సంవత్సరాల పంట కన్నా యోసేపు వేస్తుంటే ఆ పంట 100 పండుతుంది. ఆమేన్. ఇది వరకు ఆశీర్వాదం లేదు, కానీ అతను దేంట్లో అడుగుపెట్టినా ఆ పోతీఫర్ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే యోసేపుతో యెహోవా తోడే ఉన్నాడు. అతను చేస్తున్న ప్రతి పనిని వర్ధిల్లింప చేయుటకు అక్కడ యోసేపుకి యెహోవా తోడే ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతున్నది? అభిషేకం కలిగిన వాడితో వర్ధిల్లింపు ఉంటున్నది. అతను ఎక్కడ పాదం పెడితే అక్కడ దీవెన ఉంటున్నది. అంతేనా? ఎక్కడ పాదం పెట్టినా అక్కడ దీవెనే. ఎందుకంటే జోసెఫ్ అతను ఫలించాడు కొమ్మ, అతను ఒక ఫలించాడు కొమ్మగా ఉన్నాడు ఆయన. చూడండి, అక్కడ ఉన్నప్పుడు చాలా నమ్మకంగా జీవిస్తున్నాడు కాబట్టి రోజు రోజుకి యజమానుడికి చాలా దయ పుడుతుంది. ఈ బాలుడు చాలా నమ్మకంగా జీవిస్తున్నాడు, మనం ఇచ్చిన పనిలో చాలా నమ్మకంగా ఉంటున్నాడు కాబట్టి వీడిని కొద్దిగా నా ఇంట్లో అధికారిగా పెడదామని తన ఇంట్లో ఉన్న చదవండి యోసేపు మీద అతనికి కటాక్షము కలిగి గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడేను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతన్ని నియమించి తనకు కలిగినదంతా అతని చేతికి అప్పగించెను. చూడండి, పోతీఫర్ కలిగి ఉన్నదంతా కూడా ఇప్పుడు యోసేపు చేతిలో ఉంది. ఆ కుటుంబం మీద ఇప్పుడు యజమాని ఎవరంటే జోసెఫ్ అయి ఉన్నాడు. పోతీఫర్ తర్వాత ఇంకెవరిని ఇంట్లోకి అడుగు పెట్టాలంటే పర్మిషన్ యోసేపు ద్వారా రావాలా. హల్లెలూయా.
ఇక్కడ త్రోసేయబడిన తర్వాత మరో ప్రాంతంలో ఒక ఉన్నతమైన స్థాయిలోకి మరి యోసేపు వెళ్ళాడు. గమనించండి, ఇదే సమయాలలో మంచి హోదా కలిగి అతను ఏమి పూర్గా ఏం లేడండి. అతనేం పూర్ మ్యాన్ కాదు, జోసెఫ్ పూర్ మ్యాన్ ఏం కాదు, ఈజ్ అ రిచ్ మ్యాన్. ఆ ప్రాంతంలో అతను అడుగు పెడితే ఫలితమే. అతను ఒక భూమి మీద అడుగు పెట్టాడంటే అప్పుడు దాకా ఎండిపోయిన భూమి జలములు ఉప్పింపజేస్తాడు అతను. ఆమేన్. అతను కాలు పెడితే నూరంతల ఫలితం వస్తుంది అక్కడ. అంత పవర్ఫుల్ మ్యాన్ అతను, ఎందుకంటే యెహోవా తోడే ఉన్నాడు. ఏ ప్రాంతంలోనైనా ఆ వ్యక్తి పరిపూర్ణమైన దీవెని తీసుకొని వస్తాడు. అంత పవర్ఫుల్ మ్యాన్ జోసెఫ్. అయితే ఈ జోసెఫ్ ఈ బాగా స్థిరపడిన తర్వాత ఆ ఇంటి మీద విచారణకర్తగా ఆ వ్యక్తి పెట్టబడినప్పుడు అన్నింటినీ పరిపాలిస్తున్నాడు. లైక్ యాడాం, ఇంటి మీద పరిపాలకుడు, ఏలువాడు అన్నమాట. ఆమేన్. ఎవరతను? యజమానుడు, ఇంటిని ఏలువాడు. ఈ ఏలే స్థానంలో యోసేపుని పెట్టినప్పుడు ఒకసారి పోతీఫర్ భార్య బాగా ఇష్టపడి యోసేపు మీద కన్ను వేసి, ఆమేన్, యోసేపుని ఎలాగైనా నాతో నువ్వు సైనించాలా, యోసేపు ఎలాగైనా నువ్వు నాతో కలవాలని బాగా ఒత్తిడి పెడుతుంది యోసేపుని. ఆమేన్. చూడండి, భర్త ఇదివరకే ఉన్నాడు కానీ వేరే పురుషుని కోరుకుంటున్నారు. ఇప్పుడు కాదు, అది పర్ఫెక్షన్ టైంలోనే. మీకు అర్థమవ్వాలి ఇది. ఈ ఏలే క్రమంలో ఏం జరిగిందంటారు? ఇన్ ద ఈడెన్ ఏదైనా తోటలో ఏం జరిగింది? అతను ఏలుతున్నాడా? ఇంటి మీద విచారణకర్తేనా ఆదాము? ఇంటి మీద విచారణకర్తేనా యోసేపు? ఆమేన్. ఏం జరుగుతుంది? ఇదివరకే ఆ వ్యక్తికి, ఆ స్త్రీకి పురుషుడు ఉన్నాడు, యజమానుడు ఉన్నాడు. యజమానుడు ఉన్నప్పటికీ వేరే పురుషుడి మీద ఆసక్తి, వేరే పురుషుడితో సైనించాలనే కోరికలు ఆ పోతీఫర్ భార్యకు వస్తూ ఉన్నాయి. ఎందుకు? రాంగ్ రైటింగ్. నేను నా హస్బెండ్తో నేను ఉంటా, నాకు హస్బెండ్ కావాలి, మరో పక్క నాకు నీ విత్తనం కూడా కావాలి. ఐ వాంట్ యువర్ ఇమేజ్, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ రివైవల్ చాలా అద్భుతంగా ఉంది, నీ ఉరుముల ప్రత్యక్షత, నీ బయలుపాటు, నీ రివైవల్ చాలా బాగుంది. నాకు నా హస్బెండ్ ఉన్నాడు, నాకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, అవి వదిలిపెట్టను. ఐ హ్యావ్ ప్లెజర్, నాకంటూ అన్నీ ఉన్నాయి, ఈ ఉంటూ కూడా నాకు నీ విత్తనం కావాలి. నేను ఆత్మీయంగా మాట్లాడుతున్నాను ఇవన్నీ, ఎందుకంటే ఛాయల్లో జరిగినవన్నీ కూడా రియాలిటీలో నీకు స్పష్టంగా వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఐ హ్యావ్ హస్బెండ్, డినామినేషన్ హస్బెండ్ నాకు ఆల్రెడీ ఉన్నాడు, నాకంటూ సంస్థాగతమైన హస్బెండ్ ఉన్నాడు, నాకంటూ వ్యక్తిగతముగా కొన్ని ఆలోచనలు నాకున్నాయి. ఐ హ్యావ్ వన్ హస్బెండ్, నేను వాడిని వదిలిపెట్టను, వాడిని మాత్రం నేను వదిలిపెట్టను, నాకు వాడు కావాల్సిందే. ఇటు హస్బెండ్తో ఉంటా, హస్బెండ్తో పాటు నీతో కూడా ఉంటా. నా మాట వింటున్నారా? నేను హస్బెండ్తో ఉంటా, హస్బెండ్తో ఉంటూనే నీ విత్తనం నాకు కావాలి. హల్లెలూయా. కానీ యోసేపు దాన్ని రిజెక్ట్ చేశాడు. ఒకసారి కాదు, పదే 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 విసిగిస్తూ ఉంటే యోసేపు ఎక్కడ కూడా తన విత్తనాన్ని తప్పైన త్రోవలో వేయలా. ఆమె అడుగుతుంది ఏమనుకుంటున్నారు? సీడ్. సరైన భూమిలో పడనివ్వకుండా పరిపూర్ణత ఎలా పడాలి? యాకోబు తెచ్చిన పరిపూర్ణ భూమి కాదు, అబ్రహాము పరిపూర్ణ భూములు అన్నీ వేయలా, ఇస్సాకు భూమిలో పరిపూర్ణంగా పడలా, యాకోబు భూమిలో పరిపూర్ణంగా పడలా. కానీ యోసేపు కాపాడుకుంటున్నాడు. నో 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 నో, నేను దీనికి పడిపోను. నేను నా రైట్ ఛానల్ ద్వారా సరైన అభిషేకం కలిగిన వాడై సరైన ఊంబులో నేను వాస విత్తనాన్ని నేను ఎలక్ట్ చేస్తాను. ఆ భార్యని నేను వధువుని ఎంచుకొనుట, ఎలా పడతా కూడా నేను నా స్వరూపు ఎవరు పడితే వాళ్ళు రాకూడదు. అది సరైన ఛానల్లో వేయాలని చూస్తున్నాడు యోసేపు. హల్లెలూయా. సో ఇక్కడ పోతీఫర్ అడుగుతుంది కేవలము భౌతికమైన శరీర వాంఛ కాదు ప్రియులారా, శరీర వాంఛ వ్యభిచారం చేద్దాం మరి కాదు ఈ ఆలోచన. యోసేపు సీడ్ కావాలేమో. యవ్వన వయసులోనే యోసేపుని పడేస్తే మిళితమైపోతారు కదా. ఆమేన్. బట్ బిఫోర్ అతను ఈ స్థలానికి రావడానికి మునిపే అతను అభిషేకం పడిపోయింది. ఆల్రెడీ 7 ఉరుముల ప్రత్యక్షత అతనిలో పడిపోయింది. పాపము చేయకుండా చేసే శక్తి అతని లోపల ఉన్నది. స్వేచ్ఛలో ఉన్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే తప్పైన ఐక్యతలో తీసుకొని పోనీకుండా అభిషేకం యోసేపుని ఆపుతుంది అక్కడ. ఎంతమందికి అర్థమవుతున్నది పిల్లారా?
చూడండి, ఈ రివైవల్ వచ్చేదాకా ఎవరిలో కూడా సరైన బయలుపాటు రాదు. తప్పైన ఐక్యతలు వెళ్ళిపోతూ ఉంటాయి, తప్పైన రాంగ్ విత్తనాలు పడతా ఉంటాయి. నా మాట రాంగ్ విత్తనం మీకు అర్థమవుతుందా? ఆలోచించండి మీరు దాన్ని ఇంకో విధంగా మీరు ఆలోచించండి. దాన్ని నేను చెప్పకూడదు కాబట్టి చెప్పడం లేదు. ద రాంగ్ సీడ్ మీరు ఆలోచించాలి. ఏ విధముగా వాళ్ళు రాంగ్ సీడ్ కొడతారు మీరు ఆలోచించండి. వీ నీడ్ దిస్ హస్బెండ్. మేము ఇక్కడే ఉంటాం కానీ పరిపూర్ణత ఎక్కడి నుంచి ఉంటున్నాము, ఎక్కడి నుంచి ఆశిస్తున్నాం, మాకు అది కావాలి. అదే తప్పైన విధానముల్లో సాతాను అక్కడ చొరబడి ఆమె ఎవరిని కాపీ చేద్దామని, అనుకరణ బేబీని తెద్దామని, యోసేపుని తెద్దామని చూస్తున్నారు. ఇవి ఇక్కడ చూడలే యోసేపు, ఈ వరాలు అక్కడే చూశాడు. ఈ మాయంత తండ్రి గృహంలో చూశాడు. అతని మెసేజ్లో మొత్తం చూశాడు. ఆ మెసేజ్లో ఏం జరుగుతుందో, ఎటువంటి మరి రూబేన్ ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడో, ఆమేన్, వాళ్ళ అన్న ఎలా పడిపోతున్నాడో, యోధ ఎలా పడిపోతున్నాడో, ఇవన్నీ యోసేపు ముందే చూశాడు. ఆమేన్. చూడండి, పిన్ని కోరల కానీ రూబేన్ వెళ్ళాడు, కన్విన్స్ చేసి మరి రూబేన్ పిన్నితో కూడాడు. కానీ పరిగెత్తుకొని స్త్రీ వస్తున్నా యోసేపు వద్దంటున్నాడు. గమనించండి అక్కడ స్త్రీ పరిస్థితి ఎలాగున్నదో. సంఘం కూడా అలాగే ఉంది. ఇప్పుడు సంఘము తప్పైన ఐక్యతను కోరుతుంది. ఇప్పుడు తప్పైన విధానంలో పరిగెత్తాలని చూస్తుంది ఇప్పుడు సంఘం. గమనించండి. ఇప్పుడు ఆ తర్వాత ఇతను నేరస్తుడిగా చేపట్టబడ్డాడు. ఎందుకంటే పోతీఫర్ భార్య తప్పు చేసినప్పటికీ ఇంక వీడు దొరకట్లేదని తెలిసినప్పుడు సాతాను ఎలా ఉంటాడు? ఇంక వీడు దొరకట్లేదని తెలిసినప్పుడు ఏం చేస్తాడు? వాడు ఇంకో మార్గం ఎత్తుకుంటాడు. వ్యభిచారంలో పడలా, విత్తనం నా లోపల పడట్లా, నాకు స్వరూపం రావట్లా, కాపీ చేద్దామంటే ఆమేన్. ఇంపర్సనేషన్ వల్ల కావటం లేదు. ఎందుకంటే అక్కడ ఇంపర్సనేషన్ జరుగుతుంది, కళలు ఇంపర్సనేషన్ అవుతున్నాయి, ఇంటర్ప్రిటేషన్ ఇంపర్సనేషన్ అవుతుంది. కానీ స్వరూపం అది కాపీ చేయబడింది. అది నువ్వు స్వరూపాన్ని అనుకరించలేవు నీవు. కానీ వాడు ఏం చేస్తున్నాడు? స్వరూపాన్ని అనుకరించామని చూస్తున్నాడు. కానీ యోసేపు ఎంత మాత్రం కూడా ఆమెతో కూడలా. ఏమైనా విత్తనం పడితే చాలు స్వరూపం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కానీ ఏమాత్రం కూడా యోసేపు అవకాశం ఇవ్వాలి అక్కడ. చూడండి, ఆ తర్వాత యోసేపుని జైల్లో పెట్టారు. ఆమె జైల్లో పెట్టిన పిదప చూడండి, ఇక్కడేమో అతను ఒక ఈడ్పులో ఉన్నాడు. కొద్దిగా జాగ్రత్త గమనించండి. ఈ తండ్రి ఇంటిలో నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళేదాకా ఒక ఈడ్పులో ఉన్నాడు, ఒక పరిచర్లో ఉన్నాడు. ఆమె ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఒక పరిచర్లోకి వచ్చాడు. ఇప్పుడు అతను ఉన్న ఈ యొక్క చెరసాల్లో పెట్టబడినప్పుడు కూడా మీరు గమనించినట్లయితే చెరసాల యొక్క అతని పేరు ఏం పేరు చదవండి ఒకసారి. జైలు అధికారికి కూడా దేవుడు కటాక్షం ఇస్తాడు. చూడండి ఒకసారి. చదవండి. 39:23 అండి. యెహోవా అతనికి తోడే ఉండును గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఆమేన్. హల్లెలూయా. గమనించారా? ఈ చెరసాల్లో కూడా అయితే 21వ వచనం చూడండి. అయితే యెహోవా యోసేపుకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. ఆమె చెరసాల్లోంచి విడిపించలేదు, కానీ ఏ స్థలంలోకి వెళ్ళినా వెనకాలే వస్తున్నాడు. వెళుతున్న మార్గాన్ని మాత్రం తీసేయట్లా, ఆ మార్గంలో వెళ్ళనిస్తున్నాడు. కానీ దేవుడి ప్లాన్ అది, దేవుడు చెక్కుతున్న చెక్కుబడి అది. కానీ వెళ్తున్న ప్రతి ప్రాంతంలో యోసేపు వెనకాల దేవుడు వెళ్తున్నాడు. ఆమె ఇది బయటికి కనబడట్లా, వాళ్ళ హృదయంలోకి వెళ్తున్నాడు ఆయన. అంతేనే కాదా? బయటికి కనబడట్లేదు, కానీ ఆ జైలు యొక్క అధికారి హృదయంలోకి వెళ్ళి గలిబిలి చేసి వెంటనే యోసేపు చూడగానే దయ పుట్టిస్తున్నాడు, కటాక్షం కలుగుతుంది. వావ్, యోసేపు నువ్వెందుకో చాలా నెమ్మదస్తుడిగా ఉన్నావు, యోసేపు నేను చూడగానే నాకెందుకో మరి ప్రేమ ఉప్పొంగుతుందని ఆ వ్యక్తి కనిపిస్తుంది. దేవుడు అలా చేశాడు పిల్లారా.
వారు అక్కడ ఏమి చేశారో అదంతా అతడే చేయించువాడు. ఏంటంట? జైల్లో కూడా అధికారే, ఇక్కడ ఏలువాడే, అక్కడ ఏలువాడే, జైల్లో కూడా ఏలువాడే. చాలామంది అంటారు 13 ఏళ్ల పాటు యోసేపు చెరసాల్లో ఉన్నాడు. నీకు తెలియదు ఎక్కడ ఉన్నాడు. చెరసాల ఎలా ఉన్నాడు తెలుసా? రాజు అతడు. చెరసాల్లో అతను రాజు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన బాత్రూమ్ కడిగేవాడు కాదు, జైల్లో పనిచేసేవాడు కాదు. కటాక్షం పుట్టింది అక్కడ. యోసేపు నువ్వు పని చేయొద్దు, నువ్వు అధికారి, నీవు అందరి కింద ఉంటే పరిపాలించేవాడు యోసేపు. హల్లెలూయా. ఇక్కడ అసూయే. ఆమేన్. పోతీఫర్ ఇంట్లో కూడా తట్టుకోలేక అసూయే, జైల్లోకి వెళ్ళిన అసూయే, బయటకు వచ్చిన అసూయే. ఆమేన్. చూడండి, యోసేపు జీవితం మొత్తం కూడా దేవుని వశంలో ఉంది ప్రియులారా. ఇదంతా వధువు జీవితం. ఇదంతా ఛాయలుగా యోసేపులో పెట్టబడినప్పటికీ ఇదంతా వధువు యొక్క జీవితం ప్రియులారా. హల్లెలూయా. చూడండి, అక్కడ ఆ చెరసాల్లో కూడా 2 వ్యక్తులు వస్తారు. ఒకరు పానదయకుడు, ఒకడేమో భక్ష్యకారుడు. వచ్చినప్పుడు వాళ్ళు కూడా కలలు కంటారు. ఆ కలలకు నెరవేర్పు యోసేపు చెబుతాడు ఎలా జరగబోతుందో. అయితే ఒక చిన్న దాన్ని యోసేపు కోరుతాడు. మీరు వెళ్ళిన తర్వాత నా నిమిత్తము రాజు దగ్గర చిన్న విజ్ఞప్తి చేయండి అంటాడు. నేను బయటికి వచ్చేలాగున దయచేసి నా గురించి మీరు రాజు ఎదుటి విజ్ఞప్తి చేయండి, నేను కూడా బయటికి రావాలనుకుంటున్నాను అంటాడు. ఆమేన్. కానీ ఇక్కడ ఇతనికి యెహోవా తోడే ఉన్నాడు కదా. ఇతను వెళ్తున్న మార్గాలన్నీ కూడా ఇతని వశంలో ఏమి లేవుగా, అది యెహోవా వశంలో ఉన్నాయి కదా. ఒకవేళ భక్ష్యకారుడుగా వెళ్ళి చెప్పినట్లయితే, లేదా పానదయకుడు వెళ్ళి చెప్పినట్లయితే ఏం జరిగేదంటే సమయానికి రాకుండా ముందే వచ్చేవాడే. ఆమేన్. కళ రావాల్సింది భక్ష్యకారుడికి కాదు, ఈ కళ అనువాదం చెప్పాల్సింది పానదయకుడికి కాదు. ఒకవేళ నిజంగా బయటకు వస్తే మరలా పోతీఫర్ ఇంటిలాంటి ఇంట్లోకి ఎక్కడి వరకు వెళ్ళి దాసుడిగా ఉండేవాడే. అంతేనా? పోతీఫర్ ఇల్లు ఎలాంటిదైతే ఉందో ఇంకో దాసుడు ఉండేవాడే, ఆ దాసుడి కింద పనిచేసేవాడే. కానీ దేవుడికి తెలుసు ఎటువంటి కళకు అనువాదం చెప్పాలో. ఇతను రాజు అవ్వాలంటే, అంటే అడాప్టెడ్ స్థానానికి రావాలంటే, పుత్ర స్వీకారానికి వెళ్ళాలంటే సరైన కళ ఒక వ్యక్తికి రావాలి, సరైన అనువాదం జరగాలి. ఆ దేశంలో ఎవరు చెప్పకూడదు, కానీ యోసేపు చెప్పాలి. హల్లెలూయా. చూడండి, 13 ఏళ్ళుగా ఆ చెరసాల్లో ఉంచబడిన తర్వాత, ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు దేవుడు కరెక్ట్గా రాజు కలిచ్చాడు. ఆమేన్. ఎవరికిస్తే యోసేపు బయటకు వచ్చి సింహాసనం ఎక్కుతాడో ఆ వ్యక్తి కలిచ్చాడు. మీకు ఇది అర్థమైందనుకో, మీరు దేనికి తొందరపడాల్సిన అవసరమే లేదు. వాటి కాలములలో ఏ సమయాల్లో ఎవరికి కల ఇవ్వాలో, ఏ సమయానికి ఎవరిని ప్రేరేపించాలో, ఏ సమయానికి తీసుకొని రావాలో, ఆమేన్, ఇవన్నీ దేవుని వశం. మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. యోసేపు అయితే ప్రయత్నాలు చేశాడు, కానీ దేవుడికి తెలుసు కదా, నా కుమారుడా, నువ్వు కుమార స్థానంలో నిలబడాలంటే, నువ్వు రాజు అవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి? సరైన కళకు అనువాదం చెప్పాలా. ఆగాగా అని చెప్పాడు. అంటే భక్ష్యకారుడు బయటికి పోగానే, పానదయకుడు బయటికి పోగానే వీళ్ళిద్దరు హృదయాలు ఆయన గందరగోళం చేశాడు. మర్చిపోయారు, ఇంకా యోసేపు సంగతి మర్చిపోయారు. ఆడికి వెళ్తున్నారు కానీ యోసేపు గురించి చెప్పట్లా. ఆమేన్. ఎందుకు? దేవుడు జ్ఞాపకం చేయట్లా. దేవుడే రాజుకు చెప్పమని జ్ఞాపకం చేయట్లా. చూడండి, వీళ్ళే పానదాయకులు, వీళ్ళే భక్ష్యకారులు సమయం వచ్చినప్పుడు ఫరోకు చెప్పారు. వీళ్ళైనా చెప్పింది. ఎప్పుడైతే టైం వచ్చిందో, ఎవరైతే మర్చిపోయారో మరలా వాళ్ళే వచ్చి, అయ్యా ఆ ప్రాంతంలో మీ కళకు అనువాదం చెప్పే ఒక వ్యక్తి ఉన్నాడు, గమనించారా? సరైన సమయానికి ముందు రాజుకు తెలియాలంటే అయితే ప్రతిభ బయటికి రావాలి కదా. ఒకవేళ భక్ష్యకారుడు కానీ చెరసాలకు వెళ్ళేదనుకో, తర్వాత రాజుకి ఎవరు చెప్తారు? అంటే ఇతను ఏమి కలిగి ఉన్నాడో ప్రవక్త అంటాడు, అతను కలిగి ఉన్న వరమే త్రోసివేయబడింది అన్నాడు, కలిగి ఉన్న వరాన్ని బట్టి త్రోసివేయబడ్డాడు అన్నాడు, అతను కలిగి ఉన్న వరాన్ని బట్టి హెచ్చించబడ్డాడు అన్నాడు. అవునా? ఆ గిఫ్ట్ బట్టే త్రోసివేయబడ్డాడు, అదే గిఫ్ట్ ద్వారా హెచ్చించబడ్డాడు. అన్నం త్రోసేసింది దేని బట్టి? కలలు కనవాడు వస్తున్నాడు, తండ్రి వాడి మీద
విచిత్ర పంగిని వేశాడు. అందుకని ఆ గిఫ్ట్ని బట్టి త్రోసివేశారు. ఇప్పుడు పానదేగడ ప్రాంతానికి వెళ్ళాడు, భక్షకలడ ప్రాంతానికి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? యోసేపుని బయటికి తేవటానికి దేవుడు ఏర్పట్టేసిన మార్గం అది. హల్లెలూయా. అందుకే వాళ్ళు ఎప్పుడు చెప్పాలో దేవుడికి తెలుసు కనుక ఆ సమయాన్ని గట్టిగా ఆయనే పట్టుకొని, వాళ్ళ హృదయాలను గట్టిగా ఆయనే పట్టుకొని, ఎప్పుడైతే ఫరోకి కల వచ్చిందో ఆ సమయానికి వీళ్ళని లేపాడు ఆయన. అయ్యా 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 ఫరో గారు, నాకు తెలిసి ఈ దేశంలో ఎవడు కూడా అలాంటి కళ యొక్క భావాన్ని చెప్పలేడు. గమనించారా? సరైన ఫిట్, నువ్వు ఎక్కడ ఫిట్ అవుతావో అని తెలుసు. ఎక్కడ అది నువ్వు చెబితేనే, నువ్వు చేస్తే నా పని కరెక్ట్గా ఫిట్ అవుతుంది. నా మాట మీకు అర్థమవుతుంది కదా? దేవుడు తెలుసు ఆ మొత్తం, అవన్నీ దేవుడు తెలుసు. అందుకని కరెక్ట్గా ఏ మాట చెబితే, ఏ కలిస్తే అక్కడ ఎవరు చెప్పలేరో ఆ కళ దేవుడు ఫరోకి ఇచ్చాడు. సింబాలిక్ డ్రీమ్, అంతేనా? ఈ సింబాలిక్ డ్రీములు ముందు ఈయన కలిగి ఉండేవాడు. ఇప్పుడు యోహాను ఎట్లా రాశారండి ప్రకటన గ్రంథము? సింబాలికేనా? సింబాలిక్ చెప్పేవాడు గొప్పోడు కాదు. ఈ సింబాలిక్ ఫామ్ని, మర్మాన్ని బయలుపరచువాడు దేవుని కుమారుడు. డినామినేషన్ పని ఏంటి? ఐగుప్తు దేశంలో సింబాలిక్ ఫామ్ ఎట్లా ఉంది అట్లా. అయ్యారో ఈ 7 సంవత్సరాలు అంటే మీరు చూస్తున్న ఈ 7 ఎద్దులు ఏదో పోలుస్తారు, ఫలాని 7ని మరో దానికి పోలుస్తారు, ఏదో ఒకటి పోల్చి ఫరోని సాటిస్ఫై చేస్తున్నారు. కానీ ఫరోకు నచ్చట్లా. అరే మీరు ఎన్ని చెప్పినా కానీ అనువాదం సక్రంగా రావట్లా. ఆమె నా హృదయం మొత్తం వికారంగా ఉంది, సరైన ఇంటర్ప్రిటేషన్ నాకు రావట్లని గ్రహించాడు. అప్పుడు పారదాయకుడు భక్షకారుడు వెళ్ళి, అయ్యా చెరసాల్లో ఒకడున్నాడయ్యా, అతని పేరు జోసఫ్, వీళ్ళందరూ కాదులే కానీ ఒక్కసారి అతని పిలుద్దాం, అతను పిలిచినప్పుడు కరెక్ట్గా అతను వస్తే నీకు సరైన సమాధానం చెబుతాడయ్యా అన్నాడంట. అప్పుడు యోసేపు తీసుకొని రాబడినప్పుడు రాజుగారు చెప్పండి అన్నాడంట. అప్పుడు రాజు మొత్తం కళను వివరిస్తుంటే, అయ్యా ఇదంతా భావన ఒకేదానికి సంబంధించింది. 7 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో బహు సమృద్ధి ఉండబోతున్నది, ఇంకో 7 సంవత్సరాల్లో కరువు రాబోతున్నదని ప్రపంచం మొత్తము ఈ స్టోర్ హౌస్ చూడబోతుంది, ఐగుప్తు దేశాన్ని దర్శించబోతుందని చెప్పాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి ప్రియులారా, ఇప్పటికే అతను మంచి స్థానంలోనే ఉన్నాడు లోపల. ఆమేన్. మంచి స్థానంలో లోపల పెట్టబడి ఉన్నాడు, అతను మంచి అధికారిగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ చెరసాల్లో ఉన్నాడు, పాపము చేయకుండా చెరసాల్లోకి వెళ్ళాడు. కానీ ఇప్పుడు దేవుడు అతన్ని విడిపించాడు బయటికి. ఎలాగా? నిజానికైతే ఖైదీని విడిపించాలంటే కొన్ని లాస్ ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు ఉంటాయి. జీవిత ఖైదీ అంటే 14 సంవత్సరాలు అంటారు, అంతేనా? జీవిత ఖైదీ అనే ఒక ఖైదీకి వేసినప్పుడు 14 ఏళ్ళు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఉన్నతాధికారి యొక్క స్త్రీతో కూడాడు కాబట్టి, అంటే ఆ నెపం మోపబడింది కాబట్టి, మరి దానికి కూడా కొన్ని సంవత్సరాల పాటు అక్కడ లా ఉంటుంది ఐగుప్తు దేశంలో. కానీ ఇక్కడ ఇవ్వబడిన కళ రాజుకు కాబట్టి, అనువాదం ఇస్తుంది రాజు కళకు కాబట్టి, ఇంకా లాలన్నీ తీసేయండి రా. ఒకవేళ మీరు అనుకున్నట్టు చేసేలే పానిండి రా, వాడు ముందు కళ చెప్తాడు రాయండి రా అంటారు. ఆమేన్. వాడు భావాన్ని చెప్పబోడు రా నాయన. చూసారా? అక్కడున్న కారణాలను గమనించండి. అతని లోపల పెట్టబడిన గిఫ్ట్ బయటికి రావటం కోసము, దేవుడు అతను విడిపించడం కోసము, పుత్రస్వీకారంలో పెట్టడం కోసము అతని మీద ఉన్న సమస్త అపరాధం అంతా కొట్టేస్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఖైదీ వస్త్రముల్లో నుండి వస్త్రాలు మార్చబడుతున్నాయి, మళ్ళా స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా. అందుకే వచ్చేటప్పుడు అంటే చక్కగా నువ్వు కటింగ్ చేసుకొని, మంచి వస్త్రములు వేసుకొని, మంచి అధికారిగా ఆమెను కుమారుడు ఎలాగైతే కూర్చుంటాడో అదే స్థానంలో రమ్మని చెప్పారు యోసేపుని. ఇప్పుడు పర్ఫెక్ట్గా యోసేపు చక్కగా తలదూకొని కత్తిరించుకొని ఇంక ప్రజలుగా ఎత్తును, ఇప్పుడు బానిసగా ఎత్తును, బానిసగట్లు తెంపాడు ఆయన. హల్లెలూయా. ఈ బానిసగట్లు మొత్తం తెంపబడి వచ్చినప్పుడు యోసేపు ఎప్పుడైతే అనువాదం చెప్పాడో అప్పుడు ఫరో అంటున్నాడు, ఇంకా 44 ఏళ్ళ కింద వాళ్ళ కింద కాదు, యు ఆర్ ద కింగ్ ఆఫ్ ద ప్యాలెస్, నువ్వు ఈ యొక్క రాజ్యం మొత్తానికి రాజు నీవు. ఆమేన్. నా దగ్గరికి రావాలంటే నీ పర్మిషన్ ఉండాలా. గమనించారా? అసలు నువ్వు నా దగ్గరికి ఎవరు రావాలన్నా నా దేశంలోకి, రాజు ప్యాలెస్లోకి రావాలంటే విత్ యువర్ పర్మిషన్. నీ ద్వారానే ఆహారం బయటికి వెళ్తుంది, నీ ద్వారానే ప్రపంచాలు సమృద్ధిగా పొందుతాయి. హల్లెలూయా.
అంత గొప్ప స్థానంలో తీసుకెళ్ళాలంటే ఇప్పుడు యోసేపుని గమనించారా? ఈ స్థానంలోకి వెళ్ళడానికి మునుపు ముందు తలంపులు మొత్తం కూడా ప్రభువా నీ చిత్తము నాయనా, యువర్ విల్ లార్డ్. నేను నా తండ్రి గృహంలో ఎలాగున్నానో ఇక్కడ ఇలాగే ద్వేషించబడ్డా, ఇక్కడ ద్వేషించబడినట్లుగా ప్రతి ప్రాంతంలో ద్వేషించబడ్డా. ఆమేన్. కానీ నా డ్రీమ్ మాత్రం అంతే ఉంది. ఫరో కళ నెరవేరితే అసలు ఫరోకి కళ ఇచ్చిందే నా కోసం. అసలు ఐగుప్తు దేశంలో కరువు పుట్టిందే నా స్థానం కోసం. నా లోపల ఉన్నది బయటికి తీసుకొని రావటం కోసమే దేవుడు కరువునిచ్చాడు ఐగుప్తు దేశానికి. దిస్ ఈజ్ మై టైం. ఇది నేను పరిపాలించే కాలం. ఇది ఇప్పుడు నా కొరకు ప్రజలు ఎదురు చూసే కాలం అని యోసేపు గ్రహించాడు. గమనించారా? అందుకే అన్నదమ్ములు ఎవరు మరణించరు పిల్లారా. ఎందుకు? కళ ఉంది, వాళ్ళ బ్రతుకుందే ఈయన కోసం. ఆ 11 మంది చనిపోకుండా ఉందే ఎవరి కోసం అనుకుంటున్నారు? జోసెఫ్ కోసం. ఎందుకంటే ఇప్పుడు సూర్యుడు చంద్రుడు అంటే యాకోబే, పాప ఆమె చనిపోయింది. ఆమె ఇప్పుడు కాదు, కళ రాకముని మరణించింది. కళ ఇంకా రాకమునిపే ఆమె మరణించింది. ఇప్పుడు ఆయనలో ఆమె భాగం కాబట్టి సూర్యుడు ఆయనే, చంద్రుడు ఆయనే. ఇప్పుడు ఈయన కూడా మొక్కాల్సిందే, యాకోబు మొక్కాల్సిందే. యాకోబు కుమారులందరూ కూడా యోసేపుకి మొక్కాలి. అందుకోసం వీళ్ళు బ్రతుకున్నారు ఇప్పుడు దాకా. మీరు గమనించండి, ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత యాకోబు మరణిస్తాడు. ఐగుప్తు దేశంలో ఎక్కువ ఏళ్ళేం బ్రతకడు. ఎందుకు? కళ నెరవేరాలా. ఇచ్చిన కళ పరిపూర్ణంగా నెరవేరాలంటే యాకోబు సజీవంగా ఉండాలా. హల్లెలూయా. చూడండి, యాకోబు వీళ్ళందరూ వచ్చిన తర్వాత, వీళ్ళ అన్నదమ్ములందరూ వచ్చిన తర్వాత యోసేపు వారిని గుర్తుపెట్టాడు. వాళ్ళెవరు యోసేపుని గుర్తుపట్టలా. దిస్ ఇస్ ఆల్ ద మిస్టరీ. బయలుపాటు కలిగిన వాడు మాత్రమే గుర్తుపట్టగలుగుతున్నాడు. వాళ్ళు ఎవరో అన్న సంగతిని బయలుపాటు కలిగిన వాడు మాత్రమే గుర్తుపడుతున్నాడు. మనుష్యు ఆత్మకి ఎలాగైతే మనం పోయినసారి మాట్లాడుకున్నాము, అలాగే ఆత్మ కలిగిన వాడికి మాత్రమే ఆత్మీయమైన సంగతులు అర్థమవుతాయి. ఇతను అభిషేకం కలిగిన వాడు కాబట్టి, ఆత్మ కలిగిన వాడు కాబట్టి మనుషులు ఏమై ఉన్నారో మొత్తం కనిపెడుతున్నాడు ఇక్కడ. ఆమేన్. ఈ 17 సంవత్సరాలప్పుడు వచ్చిన యోసేపుకు 30 ఏళ్ళప్పుడు బయట మరి అధికారిగా నిలబడినప్పుడు ఈ 13 ఏళ్ళలో వాళ్ళ చాలా మార్పులు జరిగాయి వాళ్ళ లోపల. కానీ వాళ్ళ స్వభావం మారదుగా. ఎలా ఐడెంటిఫై చేస్తున్నాడు? సంఘాన్ని ఎలా కొలమానం వేస్తున్నాడు? ఏదో వాళ్ళు చూడగానే ముఖాన్ని బట్టి గుర్తుపట్టడం కాదు, వాళ్ళ కీసులాడు పోలా. అక్కడికి వచ్చిన వాళ్ళ ఐగుప్తు దేశానికి వచ్చిన ఆనాడు ఎలాగైతే ఉండేవాళ్ళో ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. ఇతనే పుత్ర స్వీకారంగా వెళ్ళిపోయాడు. నీకు సంఘం అర్థమైందా? అప్పుడు ఏ స్థానమో 13 ఏళ్ళ క్రితం ఎట్టున్నారో ఇప్పుడు మెసేజ్లు అంతే. సంఘానికి వెళ్ళలేదా? సూపరు. ప్రతిరోజు యాకోబు ప్రీచింగు, ప్రతిరోజు యాకోబు ఇంట్లో పాటలు ఉన్నాయి, ప్రతిరోజు యాకోబు ఇంట్లో ఆరాధన ఉన్నది. ఆమేన్. వర్తమాన లాగట్లో సంఘములో వెళ్ళకుండా ఉండట్లో, ఉజ్జీకుండా జరగకుండా ఉండట్లో అన్నీ జరుగుతున్నాయి. 13 ఏళ్ళ తర్వాత మరలా కలుసుకున్న రూబేన్లాగే ఉన్నాడు. మార్పు కనపల్ల యోసేపుకి. ఈ రూబేనరా అన్నాడు. షిమ్యోన్లాగే ఉన్నాడు. ఆమేన్. ఎవరు? యోధాలాగే ఉన్నాడు. ఎందుకంటే రూబేన్ ఎలా ఉంటాడు? పిన్నిని కూడాడంటే ముందు మైండ్ అర్థమైందిగా. ఐగుప్తు దేశంలో బాగున్నారా అంటాడు. ఎమ్మటే గుర్తుపట్టాడు, వీడు ఖచ్చితంగా రూబేనే. లేవి ఎలా అంటాడు? ఫైటర్. చూడగానే ఏంద్రా పొడుసు లాక్కెళ్ళిపోదామా? చెప్పు, ఒక్క మాట చెప్పు. పొడిసి మనం ఈ కొనేది కాదు. 12 మంది ఉన్నాం, మనం తెలుసుగా. సున్నతి పెట్టి ఎంతమంది చంపాం? దేశాన్ని చంపాం. ఇప్పుడు 11 మంది ఉన్నాం. అప్పుడైనా ఎంతమంది? 2 వెళ్ళాం అంతే. ఇద్దరం జ్వరబడి వాళ్ళని మామూలుగా చేయలా. ఇప్పుడు 10 మంది దాకా ఉన్నాం. ఒక్క మాట నువ్వు అను, ఐగుప్తు దేశం లేకుండా చేద్దాం అంటున్నారు. గుర్తుపెట్టాడు ఆయన. గాడ్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై హీస్ క్యారెక్టరిస్టిక్స్. దేవుడు తన గుణలక్షణముల ద్వారా గుర్తించబడతాడు ఆయన.
సంఘములో ఉన్న వారిని పరిపూర్ణమవుతున్న వాడు చూస్తున్నాడు. అరే మీరు జ్యేష్ఠులు అంటున్నారు, ముందే పుట్టారు అంటున్నారు, మెసేజ్లో 20 అన్నారు, 30 అన్నారు, 40 అన్నారు, సీనియారిటీ ఇది మారట్లేదేంటి? మెసేజ్ ఉద్దేశం సంవత్సరాలు పెరగడం కాదు కదా. మెసేజ్ ఉద్దేశం ఏంటి? పుత్ర స్వీకారం కదా. ఇదేంటి ఎన్నాళ్ళ పైన మీ స్టేజ్ మారట్లా? జోసెఫ్ ఈస్ ఐడెంటిఫైయింగ్. వీళ్ళందరూ చూస్తున్నప్పుడు లోపల వాడు గుర్తొచ్చాడు. ఒకడు మాత్రం నాలాగే ఉంటాడే, సేమ్ నేను ఎలాగుంటానో. వాడు దైవత్వం కోరేవాడు, వాడు మనుషులతో కడవడవాడు. హల్లెలూయా. వాళ్ళు ఈ ప్రత్యక్షతలో ఉండడు, వాడు మరో పరిమాణంలో ఉంటాడు. వాడు ఎక్కడో రహస్యంగా మా తండ్రి కింద ఉండి వాడు ఎక్కడో మర్మాలంటా ఉంటాడు. వాడు వేర్ ఈజ్ మై బెంజమిన్, నా తమ్ముడైనా బెంజమిన్ ఏడు అన్నాడంట. హల్లెలూయా. మీరందరి కాదులే కానీ ముందెళ్ళి వాడిని దేపమన్నాడంట. హల్లెలూయా. చూడండి, యోసేపు మాత్రమే గుర్తుపడుతున్నాడు. శరీర సంబంధి ఆత్మ సంబంధమైన వాడిని కనిపెట్టలేడు. అర్థమైందా మీకు? శరీర సంబంధి ఆత్మ సంబంధమైన వ్యక్తులను కనిపెట్టలేడు, కానీ ఆత్మ సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తులు కనిపెట్టగలడు, శరీర సంబంధమైన వ్యక్తులు కూడా కనిపెట్టగలదు. హీ కెన్ డిసైన్ ఎవ్రీథింగ్. అతను సమస్తాన్ని వివేచించగలడు అతడు. హల్లెలూయా. వాళ్ళందరినీ ప్రతి ఒక్క పేరుని గుర్తుపెట్టాడు. రూబేను, షిమ్యోను, హల్లెలూయా, ఇస్సాకారు, జెబూలోను, గాదు, దాను, యూదా, లేవి, అందరిని గుర్తుపెట్టాడంట. హల్లెలూయా. వామ్మో, చివరికి అన్నాడంట వాళ్ళతో హెబ్రీ భాష మాట్లాడకుండా ఐగుప్తు దేశం యొక్క భాష మాట్లాడుతున్నాడంట. ఇంటర్ప్రిటేషన్ పక్కన అనువాదికని పెట్టుకొని ఈ మాట పలుకుతుంటే హూ ఆర్ దే, ఊరికే మన ఇంగ్లీష్ భాష ఐగుప్తు భాష అనుకుందాం. హూ ఆర్ దే, ఎవరు వాళ్ళు అని వాళ్ళతో మాట్లాడుతుంటే మేమందరం అయ్యా పలానా యాకోబు కుమారులు, మేము పలానా ప్రాంతంలో వచ్చామనగానే మీకు మాత్రం తక్కువ ఇవ్వబడతాయి అనంట. ఈయన అనువాదం ఇవ్వబడతాయి సార్, ఏదో ఒకటి సార్ టకెట్ ఇవ్వండి సార్ అన్నారంట. తర్వాత మొత్తం మాటలు ముగిసిన తర్వాత అన్నదమ్ములకి మొట్టమొదటిసారి యోసేపు బయలుపరుచుకున్నాడంట. ఆమేన్. చూడండి ఒకసారి అతను లేఖనం దీన్ని చాలా బాగుంటుంది. ఇది చాలా వండర్ఫుల్ స్క్రిప్చర్. సమయం ఆలస్యమైన నేను అందుకే చెప్పాను కొద్దిగా ఈ జోసెఫ్ది ఒక్కసారిగా ఆగదనమాట. ప్రతి భాగములో ఆగాల్సి వస్తుంది. ఆమేన్. ఒకసారి తీయండి నాతో కలిసి చూద్దాం మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 42వ అధ్యాయము చదవండి. మరియు రూబేను 42వ అధ్యాయం ధాన్యము ఐగుప్తులను ఉన్నదని యాకోబు తెలుసుకునినప్పుడు మీరెలా ఒకరి ముఖం ఒకరు చూచుకొనుచున్నారని తమ కుమారులతో అనెను. మరియు అతడు చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కుని రండి అని చెప్పగా యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడైన బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. ఎందుకు పంపించలేదు? 13 ఏళ్ళైనా మారలా. అర్థమైందా మీకు? ఎందుకు 13 ఏళ్ళైనా వాళ్ళ క్రూరత్వం అంతే ఉంది. ఈజ్ అ మర్డరర్స్, నరహంతకులు వాళ్ళు కిల్లర్స్, వాళ్ళు ఆత్మీయమైన ప్రభావాలు తీసేవాళ్ళు. అది ఎవరికి తెలుసు? యాకోబుకి తెలుసు. రోజు ప్రసంగిస్తున్నాడా? రోజు వాక్యం ప్రకటిస్తున్నాడా? రోజు వాక్యం చెబుతున్నాడా? కానీ మారలేదన్న సంగతి యాకోబు తెలుసు. కాబట్టి 13 ఏళ్ళ తర్వాత కూడా వాళ్ళకి చెబుతున్నాడు, నేను పంపిన అంటున్నాడు. ఆల్రెడీ ఒకరిని పోగొట్టుకున్నారా? సరైన వాడిని. ఈజ్ అ రియల్ ఫెయిత్ఫుల్ మ్యాన్, నిజమైన విశ్వాసం కలిగిన, నిజమైన ప్రత్యక్షత కలిగిన వాడు. అసలుకే ఒకడు పోయాడురా, నేను మాత్రం నేను పంపించనయ్యా, మీరు పోతే పోండి అని చెప్పాడంట. తర్వాత చూడండి
కరువు కానాను దేశంలో ఉండెను గనుక కనాను దేశంలో ఉండేను కనుక ధాన్యము కొని వచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్ముకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి మొక్కుములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి. యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుల వలె కనబడి. ఎట్లా కనపడ్డాడంట? ఆఫ్టర్ రిజరక్షన్ ఎలా కనపడ్డాడు? అన్యుడయ్యాడా ఆయన? వెంటనే కనపరుచుకోలా. వాగ్దానం బట్టి గుర్తుపడతారా లేదా? నేను ఇచ్చిన కళ ఒకటి ఉన్నది కదా, నేను మరలా తిరిగి లేస్తానని చెప్పాను కదా, ఒక దినమున రేపు అన్నాక పని మొత్తం నాకు సాష్టంగా పడతాయని చెప్పాను కదా. వాగ్దానం జ్ఞాపకం ఉందా లేదా? హల్లెలూయా. అన్యుల వలె కనపడ్డాడంట వాళ్ళకి. తర్వాత అన్యుల వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరెక్కడి నుండి వచ్చిద్రని అడిగాను. అందుకు వారు ఆహారము కొనుటకు కానాను దేశం నుండి వచ్చితిమనిరి. యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారతనని గుర్తుపట్టలేదు. ఆమేన్. హల్లెలూయా. ముఖానికి మాస్క్ వేసుకున్నాడా? కాదు. ముఖానికి మాస్క్ వేసుకోవడం కాదు, వింత చేష్టాలు చేయటం కాదు. అతను ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. కాకపోతే భాష మారుస్తున్నాడు, లాంగ్వేజ్ మారుస్తున్నాడు, కానీ అట్రిబ్యూట్స్ మారుగా. శరీర సంబంధి గుర్తుపట్టాడు కదా దేవుణ్ణి. శరీర సంబంధి దేవుని గుర్తుపడతాడా? గుర్తుపట్టలేడు. అతను క్రీస్తు అతను, కానీ క్రీస్తు కనబడట్లా వీళ్ళకి. తర్వాత యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకొని. ఏంటంటే ఇది గమనించారా? అంటే ఎందుకు అన్యుడిగా మారాడంటే బికాజ్ ఆఫ్ డ్రీమ్. ఎప్పుడో చెప్పారు ఒక కళ, నా స్థానంలో నేను నిలబడ్డాను, ఇప్పుడు ఐఎమ్ అడాప్టెడ్. దేవుడు నాకు ఇచ్చిన స్థానంలో నేను నిలబడ్డాను, ఇప్పుడు నేను ఇప్పుడు పుత్రస్వకారంలో ఉన్నానని వాళ్ళు కనపరుస్తున్నాడు. ఇప్పుడు చూడండి, యోసేపు వారిని గూర్చి తాను కనిన కలను జ్ఞాపకము చేసుకొని మీరు వేగులవారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చితరని వారితో అనగా. ఆమె ఎలా మాట్లాడుతున్నాడు? మీకు మాకు సంబంధం లేదు, మీరందరూ వేగులవారు, ఈ దేశం యొక్క గుప్పు చప్పుడులను పాకిస్తాన్లో ఉన్నారు మీరు. ఆమె మా రహస్యాలు బయట పెట్టుతున్నారని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. తర్వాత వారు లేదు ప్రభువా దాసులమైన మేము ఆహారం కొనుటికే వచ్చితిమి. ఎవరినైనా ప్రభు, లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారం కొనుటికే వచ్చితిమి. మేమందరము ఒక్క మనుషుని కుమారులము. మేమందరము ఒక్క మనుషుని, ఒక్క మెసేజ్కి పుట్టిన వారము. మేమందరం ఒకే విత్తనానికి వచ్చిన వారము. దయచేసి జ్ఞాపకం చేసుకో, వీఆర్ ఆల్ ద సన్స్ ఆఫ్ జాకబ్, వీఆర్ ఆల్ ద సన్స్ ఆఫ్ అబ్రహాం. మేమందరం అబ్రహాము కుమారులము కాదా? అట్లాగే తనని గుర్తుపట్టే వాళ్ళే కదా, అనలేదా ఆయన? ఇప్పుడు ఈ మాట మనం ఏం పెట్టాలి ఇక్కడ? మీరు నిజంగా యాకోబు కుమారులు అయితే నన్ను గుర్తుపట్టే వాళ్ళే కదా. అంటే నిజానికి మీరు యాకోబుకి సరిగ్గా పుట్టిన వాళ్ళేం కాదు, వాగ్దానం బట్టి పుట్టింది నేను మాత్రమే. హల్లెలూయా. నేను బెంజమినే వాగ్దానం బట్టి పుట్టాము మేము. వీఆర్ ద రియల్ వూమ్ పీపుల్. మేము సరైన గర్భానికి పుట్టిన ప్రజలు మేమే. తర్వాత మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతని. అంటే ఇది చెప్పగా నమ్ముతాడా? హల్లెలూయా. యథార్థవంతులు అంట గొంతులో నెట్టి. చూసారా టెస్టిమోనీ ఎలా చెప్పుకుంటున్నారు? టెస్టిమోనీ హిమ్సెల్ఫ్, వారిగా సాక్ష్యాలు పంచుకొనుట. మేము చాలా సిన్సియారిటీ పీపుల్ తెలుసా. వాళ్ళే చిన్నప్పటి నుంచి బాగా బతకాలి, మేము ఫుల్ సీనియర్, మేము మంచి పర్ఫెక్ట్. వారి డప్పాలు కొట్టుట. కానీ యోసేపు తెలుసు ఆత్మ సంబంధ వ్యక్తి, ఎవరు అలాంటి వాళ్ళు జాగ్రత్త గుర్తుపట్టగలడు. తర్వాత బ్రదరు, అయితే అతడు లేదు ఈ దేశము గుట్టు తెలుపుకొనుటకై వచ్చిద్రని వారితో అనెను. ఏమేనా? అందుకు వారు నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము. ఇప్పుడు రెండో మర్మాన్ని ఇప్పారు. మొదటిసారి మేమందరం కూడా 10 మంది ఒకే తండ్రి కుమారులు అన్నారు. ఆమేన్. రెండోసారి కొద్దిగా మర్మాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. కొద్దిగా వాళ్ళ హిస్టరీ కొద్దిగా వెనక్కి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? నిజానికి అయితేనయ్యా మేము 10 మంది కాదయ్యా, మేము అంత గుట్టుకున్నామయ్యా, నిజానికి గ్రూప్ అయ్యి
నేను సైకిల్ తీసుకున్నావు. నిజానికి మా అసలైన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అసలు మా మెయిన్ బ్యాచ్ వీళ్ళు కాదు. మా మెయిన్ బ్యాచ్ ఎవడంటే ఒకడు ఉన్నాడయ్యా. మేము 12 మంది అయ్యా అంటున్నారు. తర్వాత కానాను దేశంలోనున్న ఒక మనుషుని కుమారులము, ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు. మరమని నిప్పారు. మేము 12 మంది అయ్యా, చివరి వాడి కనిష్ఠుడు మా తండ్రి దగ్గర ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు వీళ్ళకి వివేచిస్తున్నాడు అక్కడ. ఆ దేవుని సన్నిధిలో అబద్ధాలు రావట్లా. యోసేపు సన్నిధిలో మరుగు చేయబడుతుంటే ఏమీ లేదు. ఎందుకంటే ఇట్స్ ఎ డిజైనర్. అతను హృదయాలు పరిశీలించేవాడు, హృదయాలు గమనించేవాడు. అతడు ఎప్పుడైనా సన్నిధిలోకి వెళ్ళారో లోపలికి వెళ్ళే కొందికి నిజాలు బయటకు వస్తున్నాయి. వామ మేము 10 మంది కాదయ్యా, మేము 12 మంది అయ్యా అంటున్నారు. హల్లెలూయా. కొద్ది ముందుకు వెళ్దాం ప్రియులారా. ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చిరి. అయితే యోసేపు మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే. దీనివల్ల మీ నిజము తెలియబడును. ఫరో జీవము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే గాని మీరు ఇక్కడ నుండి వెళ్ళకూడదు. హల్లెలూయా. మీ తమ్ముడు ఇక్కడికి వస్తే గాని ఇక్కడ నుంచి మీరు వెళ్ళకూడదు అన్నాడు. మీ తమ్ముడిని తీసుకొని వచ్చుటకు మీలో ఒకని పంపుడి, అయితే మీరు బంధింపబడి ఉందురు. అట్లు మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలు శోధింపబడును. లేని ఎడల ఫరో జీవముతోడు మీరు వేగులు వారని చెప్పి వారిని 3 దినములు చెరసాల్లో వేయించెను. 3 దినములు వాళ్ళని చెరసాల్లో వేశాడు. 13 ఏళ్ళు ఉన్నారా? మీ తమ్ముడిని తేకపోతే మీరు కూడా ఉంటారు. మీరు వెళ్ళి మీ తమ్ముడిని తెస్తే కానీ మిమ్మల్ని వదిలిపెట్టను. లేదంటే మీరెవరు దేశద్రోహులు, మీరందరూ ఎవరు వేగుల వారు మీరని వాళ్ళకి మంచి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడును. గమనించారా? హీఈస్ రివీలింగ్ హిమ్సెల్ఫ్. యోసేపు ఎవరిని సేవిస్తున్నాడో, యోసేపు ఎవరి వాడో, ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాడో, ఏ దేవుణ్ణి కొలుస్తాడో వ్యక్తపరుచుకుంటున్నాడు. ఇప్పుడు 3వ దినమున 3rd డే 2 దినములు గడిచిన తర్వాత ఆఫ్టర్ 2 days యెహోవా చీల్చివేసను, యెహోవానే గాయపరచను, యెహోవానే మరల వాళ్ళ గాయములు కట్టును. ఎప్పుడు 2 దినముల తర్వాత 3వ దినమున పునరుద్ధానము చెందెను. హీఈస్ అన్వేలింగ్ హిమ్సెల్ఫ్. 3వ దినమున యోసేపు తనకు తనగా బయలుపరుచుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరు? నేను పునరుద్ధరణని యేసుని నేను. హల్లెలూయా. చూడండి, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాల్లో బంధింపబడవలను. మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. మీ తమ్ముని నా ఎద్దుకు తీసుకుని రండి. అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను. వారట్లు చేసిరి. అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరులని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. ఏంటి గమనించారా మీరు? మన సహోదరుడికి మనం చేసిన దాన్ని బట్టి మనం ఇప్పుడు శిక్ష పొందుతున్నామన్న కన్ఫెషన్ వాళ్ళకు వచ్చింది. దేన్ని బట్టి మనకి ఇది వస్తుందో కూడా బయలుపరుస్తున్నాడు యోసేపు వాళ్ళకి. మనకి దేన్ని బట్టి ఇది జరుగుతుందో కూడా అక్కడ బయలుపరచబడుతుంది. హల్లెలూయా. ఎవరి కన్ఫెషన్ ఇచ్చింది? జోసెఫ్. వారి లోపల సంగతులు వివేచించి మాట్లాడుతున్నప్పుడు, మరుగైన సంగతులు బోధిస్తున్నప్పుడు వీరి లోపల నుంచి వాళ్ళకి అర్థమైపోతుంది, వామ్మో మనకు శిక్ష మామూలుగా పడలేదయ్యా, ఇప్పుడు దాకా మనం చాలా బాగా బ్రతికామనుకున్నాం, చివరికి వచ్చేసరికి మనం చేసిందే మరలా మనకి ఎదురు తిరిగిందని వాళ్ళు గుర్తుపట్టగలుగుతున్నారు. తర్వాత బ్రదర్, అతడు మనలను బతిమాలుకొనినప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకడితో ఒకడు మాట్లాడుకుని మరియు రూబేను చిన్నవాని ఎడల పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా? అయినను మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చెను. ఆమేన్. రక్తం బట్టి మనకి ప్రతీకారం తీర్చబడుతుందని వాళ్ళు గుర్తుపట్టారు. అప్పుడు అదేనా యూదులకు జరగబోతుంది? రేపన్నాక యూదులకు జరగబోతుంది అదే కార్యక్రమం. అయితే ద్విభాషి వారి మధ్య నుండి గనుక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు. ఏంటంటిది? ఇంకా చెప్పలా నేను యోసేపునని. ఆమె అతను వచ్చేదాకా నేను చెప్పను. నిజమైన వాడు బయటికి వచ్చేదాకా నన్ను నేను పూర్తిగా బయలుపరుచుకోను.
హల్లెలూయా. వీళ్ళ భాష అయితే ద్విభాషి వారి మధ్య నుండెను కనుక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు. ఆ అన్నోన్ లాంగ్వేజ్ తెలియదు అనుకుంటున్నారు. ఆమేన్. ఆ అన్నోన్ లాంగ్వేజ్ మాట్లాడుతున్న భాష తెలియదు అనుకున్నారు, కానీ యోసేపుకి మొత్తం తెలుసు. వాళ్ళు మాట్లాడుతున్న ప్రతి భాష అనువాదం యోసేపుకు తెలుసు. హల్లెలూయా. ద్విభాషి. తర్వాత అతడు వారి యొద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరలా వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధించెను. మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రోకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణం కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞించును. అతడు వారి ఎడల నిట్లు జరిగించును. వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయి. అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రోకలు కనబడెను. అవి అతని గోనె మూతిలో ఉండెను. అప్పుడు అతడు, నా రోకలు తిరిగి ఇచ్చివేసినారు, ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పెను. అంతటా వారు గుండె చెదిరిన వారై జడిసి, ఇదేమిటి, దేవుడు మనకిట్లు చేసినని ఒకరితో ఒకరు చెప్పుకొండ్రి. వారు కానాను దేశమందు తమ తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసిరి. ఎట్లనగా ఆ దేశమునకు ప్రభు అయిన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వేగు చూడ వచ్చిన వారమని అనుకొనెను. అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము, 12 మంది సహోదరులము, ఒక తండ్రి కుమారులము, ఒక్కడు లేడు. మా తమ్ముడు నేడు కానాను దేశమందు మా తండ్రి యొద్ద ఉన్నాడని అతనితో చెప్పితిమి. అందుకు ఆ దేశపు ప్రభు మమ్మను చూచి, మీరు యథార్థవంతులని దీనివల్ల నేను తెలుసుకుందును. మీ సహోదరుల్లో ఒకరిని నా యొద్దకు విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరినట్లు ధాన్యము తీసుకొని పోయి నా యొద్దకు ఆ చిన్నవాణ్ణి తోడుకొని రండి. అప్పుడు మీరు యథార్థవంతులే గాని వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించను. అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకొని వచ్చని చెప్పనండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, అందరూ జాగ్రత్తగా వినండి. తర్వాత చదవండి బ్రదర్. వారు తమ గోనెలు కుమ్మరించినప్పుడు ఎవరి రోకల మూట వారి గొన్నెలో ఉండెను. వారును వారి తండ్రి ఆ రోకల మూటలు చూచి భయపడిరి. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, మీరు నన్ను పుత్రహీనుడిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోదురు. ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవే అని వారితో చెప్పెను. గమనించారు కదా, వాళ్ళు వచ్చి ఎంత స్టోరీ నేరేట్ చేసినా, ఎందుకంటే ఇదివరకే వాళ్ళు ఆ వ్యక్తి చనిపోలా. ఎందుకంటే ఒక వస్త్రం మీద వేరే రక్తాన్ని చల్లి అది యోసేపు రక్తం అని చెప్పారు వాళ్ళు. ఒక వస్త్రాన్ని తీసుకెళ్ళి దట్స్ అ జోసెఫ్ బ్లడ్ అన్నారు. కానీ యాకోబు అది నచ్చట్లా, అతనికి అంగీకారంగా లేదు. అది నా డిఎన్ఏ, అది కాదు, అది నా రక్తం కాదు. అది యోసేపు రక్తం అంటే నా రక్తం ఒకటే, బట్ అది నా బ్లడ్ కాదు. అది ఏదో మాయ జరిగింది ఇక్కడ, ఎక్కడో కుట్ర చేశారు మీరు. ఏదో ఒక జంతువు రక్తాన్ని ఆ వస్త్రం మీద పూసేసి వాళ్ళు వస్త్రాన్ని దొంగలి తెచ్చారు. వాళ్ళు అర్థమైందా మీకు? ఎందుకు వాళ్ళు వస్త్రాన్ని తీసుకొని వెళ్ళారు? పర్పస్లీ ప్లాన్. అది ఉద్దేశపూర్వకంగా వస్త్రాన్ని తీసుకొని వస్త్రం మీద రక్తాన్ని చల్లి ఆ రక్తం యోసేపుదని, ఏదో ఒక మృగమచ్చి యోసేపు తినేసిందని వాళ్ళు తప్పైన వార్త, తప్పైన సమాచారం 10 మంది వేగుల వారిలాగా వాళ్ళు యాకోబుకి చెప్పారు. రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు వాళ్ళు. ఈ రాంగ్ రిపోర్ట్ ఇచ్చిన సంగతి యోసేపు యాకోబుకి తెలుసు. మీరు నిజంగానే క్రూరులు, సరైన వాక్యం మీ లోపల లేదు. నిజమైన వాక్యం ఉన్నది యెహోషువలో, కాలేబులో. నిజమైన వాక్యం ఉన్నది యోసేపులో, బెన్యామీనులో అని ప్రవక్తకు తెలుసు. హల్లెలూయా. ఈ వార్త ఆయన నమ్మట్లా, ఈ బ్యాడ్ రిపోర్ట్ ఆయన నమ్మట్లా. అందుకని మరలా వచ్చి వాళ్ళు కన్విన్స్ చేస్తుంటే, ఇప్పటికే మీరు పరలోకంలో 3వ భాగాన్ని ఈడ్చివేశారా టేల్ స్టోరీ చెప్పి మోసం చేసి, మరలా మీరు మోసం చేయాలని చూస్తున్నారా అని యాకోబు ఒప్పుకోలా. ఆమేన్. యాకోబు వాళ్ళ మాట వినకుండా, లేదు ఇప్పటికే నేను యోసేపుని పోగొట్టుకున్నా, షిమ్యోను లేడు, మీరు బెన్యామీనుని కూడా తీసుకొని పోదురా, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉండవని వారితో చెప్పాను. అందుకు రూబేను, నేను అతన్ని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా 2 కుమారులను నీవు చంపవచ్చును, అతను నా చేతికి అప్పగించుము, అతని మరలా నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పాను. అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను,
ఇతని అన్న చనిపోయెను, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఆ ఇతనికి హాని సంభవించిన ఎడల ఆ నెరసిన వెంట్రుకల గల నన్ను ఆ మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురని చెప్పాను. చేయుదురని చెప్పాను. ఇంకా చాలా ఉంది పిల్లారా, ఈ వాక్యం మనం మరి కొనసాగిస్తూ ఉంటే యోసేపు జీవితం ఇంకా చాలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఎప్పుడైతే బెన్యామీని వెళ్తాడో బెన్యామీనికి యోసేపు బయలుపరుచుకుంటాడు. ఆమె అంటే అది కేవలము యూదులకు మాత్రమే కాదు, కానీ రైట్ ఛానల్లో సరైన వాక్యము సరైన గర్భంలో పడి సరైన విత్తనాలుగా సరైన ప్రత్యక్షతతో సరైన అభిషేకంతో ఎవరైతే ఉన్నారో వారి కొరకు యోసేపు చూస్తున్నాడు. ఆమె వాళ్ళు వచ్చిన తర్వాత యోసేపు బాగా సంతోషపడి యోసేపు మీద పడి ఆయన ఏడుస్తాడు. బెన్యామీను నేను బ్రతికి ఉన్నాను అంటాడు. హల్లెలూయా, ఐ యామ్ స్టిల్ అలైవ్, నేను బ్రతికే ఉన్నాను అన్నప్పుడు అప్పుడు బెన్యామీను ఎక్కడ లేని దుఃఖమంతా, ఇన్ని సంవత్సరాలు అయ్యా నేను మీ నాన్నగారు ఒకటే ఏడుస్తూనే ఉన్నాం, మాకు అన్నం లేకుండా పోయాడే, పరిపూర్ణం లేకుండా పోయాడే, మాకు ఆ 7 రంగుల వస్త్రం ఉండి కలిగిన వాడు, ఆ పరిపూర్ణత కలిగిన వ్యక్తి లేకుండా పోయాడని ఇప్పుడు మేము ఏడుస్తున్నాము. కానీ నిజముగా దేవుడు నిన్ను బతికించాడు, ఇదంతా నీ ప్రణాళికే, నాకు అప్పుడెప్పుడో చెప్పావు గుర్తున్నది కదా. ఆమేన్. ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా యోసేపు బెన్యామీన్, ఆమేన్, యోసేపు బెన్యామీన్తో మాట్లాడుతున్నాడు. అన్నయ్య నాకు చిన్నప్పుడు నువ్వు చెప్పేవాడివి, వీళ్ళందరూ నేను వ్యతిరేకంగా ఉన్నారని, వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తున్నారని, బికాజ్ ఆఫ్ గిఫ్ట్ అని, వరాన్ని బట్టి నాకు నువ్వు చెప్పావు, ఇవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి అన్నయ్య. కానీ దేవుడు చూసావా, నీ కళ నెరవేర్చాడు. ఆమేన్. ఇచ్చిన కళ దేవుడు నెరవేర్చాడు. చూసావా, దేవుడు నిత్యమైన పుత్ర స్వీకారంలో పెట్టాడు ఆయన. ఇప్పుడు మేమందరం నీకు మొక్కవలసి వస్తున్నది. హల్లెలూయా. నిజంగానే ఆ పన నిలబడినది, మిగతా పనులు సాష్టాంగపడ్డాయి. ఆమేన్. ఆ సూర్యుడు చంద్రుడు మిగతా నక్షత్రములు నీకు అన్నీ కూడా నీకు సాష్టాంగపడ్డాయి. నిజంగా నువ్వు సరైన స్థలంలో నిలబడ్డావన్నా అని బెన్యామీను అప్పుడు అతనికి సపోర్ట్ చేశాడు. ఆ సమయాలలో ఎటువంటి లాభాపేక్ష కొరకు మాట్లాడడం లేదు, కానీ బ్లడ్, అది లాభాపేక్ష బట్టి సహోదర ప్రేమ లేదు. ఆమేన్. దేన్ని బట్టి ప్రేమ కలిగి ఉండడం లేదు అక్కడ. హల్లెలూయా. బికాస్ ఆఫ్ సేమ్ బ్లడ్, సేమ్ రివల్యూషన్, సేమ్ ఛానల్, సేమ్ థియోఫినీ, దీనిని బట్టే ప్రేమ కలిగి ఉంటున్నాడు. హల్లెలూయా. వీళ్ళందరూ భయాన్ని బట్టి ప్రేమిస్తున్నారు. వామో, ఇప్పుడు కానీ ఒకవేళ బెన్యామీను ఆ యోసేపుని కానీ మనం కానీ తృణీకరించామంటే మనకు తిండి లేదు, దీన్ని బట్టేనా మనము క్షమించయ్యా, సారీ అయ్యా అంటున్నారు. కానీ బెంజమిన్ అలాంటి వాడు కాదు. ఆమేన్. బెంజమిను పుట్టుకతోనే సరైన గర్భంలో పుట్టినవాడు. హల్లెలూయా. కొద్దిగా మనం ముందుకెళ్దామా, చూద్దామా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తండ్రికి బయలుపరుచుకుంటాడు. ఇప్పుడు యోసేపు కుమారుడికి మరి తమ్ముడికి బయలుపరుచుకుంటాడు, కుమారుడికి బయలుపరుచుకుంటాడు. ఆ తర్వాత యోసేపు అసనత్ వివాహం చేసుకుంటాడు. ఆమేన్. సరే, మనము ఆలస్యమైంది కాబట్టి సంతోషంగా ఉన్నారా? ఆమేన్. దేవుని వాక్యం అర్థమైంది పిల్లారా. దీని ఇలాగే మీ మనసులో పెట్టుకోండి. వచ్చే బుధవారము ప్రభువు యేసుక్రీస్తు జీవితంలో జరిగిన మత్తయి 17వ అధ్యాయం మనం చూద్దాం. ట్రాన్స్ఫిగర్డ్, రూపాంతరము. ఆమేన్. ఈ రూపాంతరపరుచుట అనగా కొద్దిగా చిన్న హింట్ ఇచ్చి నేను ముందుకెళ్తాను, దాన్ని మీరు ఇంటికి వెళ్ళి ధ్యానించండి. మనం బుధవారం మాట్లాడుకుందాం. ఓకేనా? ప్రైజ్ లార్డ్. ఒక్కసారి నాతో కలిసి హల్లెలూయా. సమయం మనకి దాటిపోతుంది కాబట్టి నేను ముగించవలసి వస్తుంది. ఇది ప్రతి లేఖనం చదువుకుంటూ వెళితేనే మనకు అది అర్థమైంది అన్నమాట. అందువల్ల మనకు కొద్ది టైం ఎక్కువగా తీసుకుంటుంది. హల్లెలూయా. మత్తయి సువార్త 17వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో, ఆమేన్, మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన ముఖము
సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది. ఇది గమనించండి మీరు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో ప్రియులారా, మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరని ఉంది. మీరు మార్కు సువార్త చదివారనుకోండి, మార్కు 9వ అధ్యాయంలో కూడా మోషేయు ఏలియాయు ఆయనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మీరు లూకా చదివారంటే మోషే ఏం మాట్లాడాడో యోహాను ఏం మాట్లాడుతున్నాడో అక్కడ రాయబడి ఉంటుంది. ఆయనకి వారికి మధ్యలోని కన్వర్జేషన్ మొత్తం అక్కడ రాసుకుంటూ వెళ్తాడు. ఆమేన్. అంటే రూపాంతరపరచబడుతున్నప్పుడు జరుగుతున్న అనుభవాలు అక్కడ రాయబడుతున్నాయి. మనకు తెలుసు, భూలోకంలో 3 సాక్షులు ఉన్నారు, పరలోకం నుంచి 3 సాక్షులు వచ్చారు. ఆమేన్. ఒక్క రూపంలో నుంచి మరో రూపంలోకి మారుతున్నాడు. ఇప్పుడు యోసేపు ఎలాగైతే మొదటిగా 7 రంగుల వస్త్రంలో నుంచి అతని చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. పోతీఫర్ ఇంట్లో ఒక వస్త్రం లాగివేయబడిన తర్వాత అతను ఉన్న వస్త్రాన్ని పోగొట్టుకొని, అంగీ పోగొట్టుకొని అతని చెరసాల్లోకి మరో అంగీ ధరించాడు. అది చెరసాల అంగీ. అది ఆ తర్వాత ఫరో దగ్గరికి వచ్చేటప్పుడేమో అతను రాజవస్త్రాలు వేసుకుంటూ వచ్చాడు. 5 గార్మెంట్స్ ఉంటాయి అతని జీవితంలో. ఆమేన్. యోసేపు జీవితంలో 5 వస్త్రాలు ఉంటాయి, 5 అంగీలు అతను ధరించి ఉంటాడు. 5 అంగీలకి మరి అది రూపాంతరపరిచే అనుభవాలు అయ్యి, ఒక దాంట్లో నుంచి ఎలాగైతే ఎలీషా మరో దాంట్లోకి వచ్చాడో, ఆమేన్, ఫ్రమ్ బేతెల్ టు ఎరికో, ఎరికోలో నుంచి గిల్గాల్ నుంచి బేతెల్కి, బేతెల్ నుంచి ఎరికోకి, ఎరికో నుంచి యోర్దాన్కి, యోర్దాన్ నుంచి యోర్దాన్ అవతలకి. ఇవన్నీ కూడా వస్త్రాలు మారుట అంటే అనుభవాలు మారుట, రూపాంతరపరచబడుట. ఒక దశలో ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నట్టు కాదు. ఇది చేసింది ఆ 10 మంది. వాళ్ళు ఎక్కడ ఉన్నారో, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. మెసేజ్ వెళ్ళినా మారట్లా. వాళ్ళ లోపల అనుభవాలు చేంజ్ అవ్వట్లా, వాళ్ళ లోపల క్రూరత్వాలు మారట్లా, వాళ్ళ లోపల క్షమాపణ గుణం రావట్లా. అందుకే యోసేపు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ దెబ్బలుతుంది యోసేపే. దేశానికి దూరంగా ఉంది యోసేపే, తండ్రికి దూరంగా ఉంది యోసేపే, అన్నదమ్ములకు దూరంగా ఉంది యోసేపే. కానీ అదే యోసేపు వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరికీ క్షమాపణ కోరాడు యోసేపే, వాళ్ళందరికీ క్షమించాడు యోసేపు. నిజానికి అక్కడ ప్రతీకారం తీర్చుకోవచ్చు. వాళ్ళకి నిలబెట్టి నన్ను మీరు ఇలా చేస్తారని ప్రతీకారం తీర్చుకోవచ్చు. కానీ యోసేపు పరిపూర్ణతకు ఎక్కడికి వెళ్ళాడంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి పుత్రస్వీకారంలోకి వెళుతున్నాడో అక్కడ జరుగుతున్న సన్నివేశం ఏంటంటే పరిపూర్ణమైన క్షమాపణ. అందుకే బైబిల్ చెప్పబడుతుంది, ప్రవక్త అంటాడు, నువ్వెంత నీ సహోదరుని క్షమిస్తున్నావో దేవుడిని అంతే క్షమిస్తాడన్నాడు. నా మాట మీకు అర్థమైందా? నీవు ఎంత నీ సహోదరుని ప్రేమిస్తున్నావో అంతే నీ దేవుడిని ప్రేమిస్తాడన్నాడు. ఎందుకంటే ఈ క్యారెక్టరిస్టిక్స్లో పిల్లారా ఎక్కడ కూడా జంపింగ్ లేదు. నువ్వు ఫెయిత్లో నుంచి డైరెక్ట్ నువ్వు తలరాయిలోకి జంప్ అవ్వలేవు. విశ్వాసంలో నుండి తిన్నగా తలరాయిలోకి వెళ్ళలేవు నీవు. ప్రవక్త అంటాడు, పరిపూర్ణ మానవ స్వరూపం వర్తమానంలో ప్రతిదీ కూడా జాయిన్ చేయబడి ఉన్నది. అది విశ్వాసము ద్వారా మాత్రమే సహనం వస్తుంది. విశ్వాసము ద్వారా కలుగుతున్న పరీక్ష వలన మీకు సహనం కలుగునని ఉంది బైబిల్లో. అంతేనా? అన్ని లింకులు అవి. చూడండి ఎందుకు దేవుడు ఈ తలరాయికి, అలాగనే చూడండి ఈ తలరాయికి ఇక్కడ దేవుడు ఎందుకు సహోదర ప్రేమ పెట్టాడు? ఇక్కడికి వచ్చిన తర్వాత పుత్ర స్వీకారం ఉంది. అదే యోసేపులో జరుగుతుంది. మీకు అర్థమైందా? ఎప్పుడైతే ఇదంతా ప్రారంభంలో జరిగింది, విశ్వాసంతో యోసేపు ప్రారంభించాడు. సహనము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, దైవభక్తి ఇవన్నీ ఎక్కుకుంటూ వెళ్ళాడు పైకి. వెళ్ళిన తర్వాత యోసేపు చివరికి ఎక్కడ పరిపూర్ణం అవుతున్నాడంటే అతను క్షమాపణ గుణం దగ్గరికి వచ్చాడు. ఈ క్షమించే పరిస్థితుల్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి పుత్ర స్వీకారంగా ఆ స్థానంలోకి వెళ్తున్నాడు. అందుకే యోసేపు మనకు మాదిరి. గమనించారా మీరు? అంటే బయట ఉన్నప్పటికీ గమనించున్నారా మీరు? లోపల నుంచి ఉద్యమం వస్తుంది ఆ వ్యక్తికి. అందుకే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆ వెలుగు వస్తుంది బయట నుండి కాదు. అతని వస్త్రములు తెల్లగా ఎలా మారాయి అనుకుంటున్నారు? బయట వచ్చి వెలుగు లేదు. లోపలున్న వ్యక్తిత్వము, లోపలున్న మహిమ అది బయటికి కనబడుతుంది. అది లోపల ఉన్నదే బయటికి కనబడుతుంది తప్ప బయట నుండి ఏదో లైటింగ్ వల్ల ఆయన మీద
అంటే లోపల గుణ లక్షణాలే బయటికి కనబడుతున్నాయి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఆ క్షమాపణ గుణంలోకి వెళ్ళినప్పుడు యోసేపు పరిపూర్ణంగా అన్నలను క్షమిస్తున్నాడు. యోసేపు పరిపూర్ణంగా వాళ్ళందరిని స్వీకరించాడు. గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ మై బ్రదర్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అని ఎప్పుడైతే యథార్థంగా ఆ వ్యక్తి సమర్పించుకొని యథార్థంగా ఆ వ్యక్తి పరిపూర్ణంగా క్షమించాడో, ఆమేన్, అప్పుడు దేవుడు ఆ వ్యక్తిని చూశాడు. ఎస్, దట్స్ మై క్యారెక్టర్. ఏంటి? రక్త ప్రవాహం రాకమునిపే నిజానికి రక్తం ప్రవహిస్తే స్వభావం రావాలా, అంతేనా? రక్తం మార్పిడి జరిగితే స్వభావం రావాలా. హల్లెలూయా. కానీ రక్తం ఇంకా మార్పిడి జరగడానికి మునిపే, ఆ వ్యక్తి ఇంకా బైబిల్ అనేది లేక మునిపే ఆత్మగా ఉన్న దేవుడు లోపల ప్రత్యక్షమవుతూ మాట్లాడుతున్నప్పుడు ఆ 7 ఉరుముల బయలుపాటు చేత ఆ 7వ మంది ప్రత్యక్షత కింద ఆ వ్యక్తి సరైన ప్రేమను పొందాడు, సరైన ప్రత్యక్షత పొందాడు. ఎంతమందికి అర్థమవుతున్నది? ఇప్పుడు గమనించండి, వారు మారలేదని యోసేపు వాళ్ళని ప్రేమించకుండా లేడు. దిస్ ఈజ్ ద రైట్ మెసేజ్. ఇది పరిపక్వత అంటే. నా మాట మీకు అర్థమవుతుందా? వస్త్రము లేదని ప్రేమించకుండా లేడు. బెన్యామీనే నా సరైనోడురా అని బెన్యామీని మాత్రమే ప్రేమించలా. మెసేజ్లో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తున్నాడు. ఎవరు శత్రువో తెలియట్లా, ఎవరు మిత్రుడో తెలియట్లా. దట్ ఈస్ ద విలియం బ్రానమ్ లైఫ్. ఎవరు శత్రువు, ఎవరు మిత్రుడు? గొంతులో నెట్టి నీళ్ళే కదా, ఏంది నీళ్ళే ప్రేమిస్తున్నాడు? అర్థమైందా మీకు? ఎవరు స్నేహితుడో తెలియట్లా, ఎవరు శత్రువో తెలియట్లా. దట్ ఈస్ అ టెస్టిమనీ ఆఫ్ విలియం బ్రానమ్. అందుకే విలియం బ్రానమ్ పుత్ర స్వీకారంలోకి వెళ్ళాడు. అందుకే ఆ వ్యక్తి వారసుడిగా చేయబడ్డాడు. ఎంతమందికి అర్థమవుతున్నది? ఇవి లేకుండా ప్రియులారా, మన విశ్వాసములో ఉండి ప్రత్యక్షతలో ఉండి మనము ఎత్తబడతామన్నది మొత్తం అది మాయాలోకం. విశ్వాసము ఎల్లప్పుడూ కూడా అది లింక్ చేయబడి ఉంటుంది. ప్రత్యక్షత చాలా వెడల్పుగా ఉంటుంది, దాంట్లో కట్టింగులు ఉండవు. ప్రత్యక్షత కలిగిన వాడు లోపల వెడల్పు ఉంటాడు. కట్టింగులు కోరుకోడు మనం. కానీ నువ్వు కొద్దిగా ముందుకెళ్ళాలని ఆశించినట్లయితే అక్కడ కట్టింగులు ఉంటాయి. పరిపక్వత కోరు కటింగ్ చేస్తాడు. సహనములో కట్టింగ్ ఉంది, జ్ఞానములో కట్టింగ్ ఉంది, ఆశ నిగ్రహంలో కట్టింగ్ ఉంది, దైవభక్తిలో కట్టింగ్ ఉంది, సహోదర ప్రేమలో కట్టింగ్ ఉంది. తలరాయి పెట్టబడే షేపులకు మనం వెళ్ళాలా. ఆమేన్. అదే చివరిగా ఉన్న క్షమాపణ గుణం. అందుకే బైబిల్ సెలవిస్తున్నది సహోదర ప్రేమ. అదేంటి? యోసేపులో జరిగింది ఏంటంటే నెట్టివేయబడిన వాడిని ప్రేమించాడు ఆయన. నా గుంపుని ప్రేమించలా, వీళ్ళందరూ మా వాళ్ళే అనలా. మెసేజ్లో ఎవరైనా సరే ఐ లవ్ యూ బ్రదర్ అన్నాడు. బోధ వేరై ఉండొచ్చు, సిద్ధాంతం వేరై ఉండొచ్చు, ప్రత్యక్షత వేరై ఉండొచ్చు, కానీ నీకు నాకు మధ్యలో విభేదం బోధే ఉంది, కానీ నీకు నాకు మధ్యలో ప్రేమ మాత్రం మారలా. ఆమేన్. అందుకే రాళ్ళతో కూడుతున్న ప్రేమను కోరాడంటే మీరు గమనించండి ఒకసారి. కొడుతున్న వారిని ప్రేమించడం ఏంటి? వాళ్ళ ప్రత్యక్షత లేదు కదా. ప్రత్యక్షతనోడు కొట్టినా బాగుండేదిలే, కానీ నీకు బయలుపడలేదు అందుకే కొడుతున్నాం అని అనలా. వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, దయచేసి క్షమించిన ఆయన అన్నాడు. దట్ ఈస్ ఏ అడాప్షన్. అది పుత్ర స్వీకారం అంటే, అదే ఆత్మీయమైన పుత్ర స్వీకారం అంటే. ప్రారంభించబడిన యాత్ర ప్రాముఖ్యం కాదు, కానీ కృపకు అందరూ పుడుతున్నారు, కృపా వర్తమానానికి అందరూ పుడుతున్నారు, మెసేజ్కి అందరూ పుడుతున్నారు. కానీ ఎదుగుదల ఎంత ఉందో ప్రాముఖ్యం పిల్లారా. నువ్వు ఎంత ఎదిగా మెసేజ్లో ఎదగడం అంటే నాట్ బై నాలెడ్జ్, నాట్ బై రెవల్యూషన్, నాట్ బై ఫెయిత్, నాట్ బై హీలింగ్, నాట్ బై మరి అనేక కార్యములతో కాదు మాట్లాడుతుంది నేను. ఎదుగుదల అంటే స్వరూపం ఎదుగుదల. ఎంత నువ్వు స్వరూపంలో ఎదిగావు, ఎంత నీ సీనియారిటీ స్వభావంలో కనపడుతుంది, ఇది ప్రాముఖ్యం. మనమందరం కూడా ఎగ్జామిన్ చేసుకుందాము. మనమందరం కూడా పుత్ర స్వీకారంలోకి వెళ్దాం ప్రియులారా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము.